భారత్లో కరోనా తీవ్రతపై డబ్ల్యూహెచ్ఓ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇండియన్ వేరియంట్ ప్రమాదకరమైందంటూ ప్రకటించింది. వ్యాక్సిన్ల పనితీరుపైన కూడా ఇండియన్ వేరియంట్ తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని తెలిపింది. ఇండియన్ వేరియంట్ అత్యంత వేగంగా వ్యాపిస్తోంది అన్న డబ్ల్యూహెచ్ఓ ఇది బ్రిటన్ వేరియంట్ కంటే అత్యంత ప్రమాదకరమైందని ప్రకటించింది. బి 1.617 వేరియంట్ను గతేడాది అక్టోబర్లో మొట్టమొదటిగా భారత్లో గుర్తించామని, అది ఇప్పుడు 44 దేశాల్లో వ్యాపించిందని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. కరోనా వ్యాక్సిన్లపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. అయితే వ్యాక్సిన్ ఉత్పత్తిని కొన్ని కంపెనీలకు కూడా ఇవ్వాలని కూడా డిసైడ్ చేసింది. మరి ఏపీలో ఎలాంటి పరిస్థితి ఉంది? కోవిడ్కి సంబంధించి ఎలాంటి చర్యలు చేపట్టింది ప్రభుత్వం? మనతో మాట్లాడడానికి కోవిడ్-19 టాస్క్ ఫోర్స్ నోడల్ ఆఫీసర్ కృష్ణబాబు గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి కృష్ణబాబు గారు. నమస్కారం అండి. కృష్ణబాబు గారు, ఏపీలో పరిస్థితి ఏంటి? అంటే కేసులు మాత్రం తీవ్రంగా రోజుకు రోజు పెరుగుతూనే ఉన్నాయి. దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయా? మరి బెడ్స్, ఆక్సిజన్ సప్లై కానీ వీటన్నిటిపైన ప్రజల నుంచి వ్యతిరేకత, విమర్శలు అయితే వస్తూనే ఉన్నాయి. మీరేం సమాధానం చెప్తారు దీనికి? మీ అందరికి తెలిసిందే, అంటే మనకి సెకండ్ ఫేజ్ కోవిడ్ ఆల్మోస్ట్ రెస్పాన్స్ టైం కూడా లేకుండా ఆల్మోస్ట్ 3 weeks లోనే పీక్ స్టేజ్ వచ్చింది. ఇంకా అదే స్టేజ్ మనకు మెయింటైన్ అవుతుంది. ఆల్మోస్ట్ పాజిటివిటీ రేట్ 20 to 23% పాజిటివిటీ రేట్ కంటిన్యూస్ గా లాస్ట్ 1 week మెయింటైన్ అవుతుంది. ఎవ్రీ డే మనకి 20,000 నుంచి 22,000 పేషెంట్స్ అడిషనల్ గా యాడ్ అవుతున్నారు. సో దీనికి తగ్గట్టు మనం లాస్ట్ కోవిడ్ లో మనం చూస్తే కనుక September 3rd లాస్ట్ ఇయర్ మనకి పీక్ స్టేజ్ వచ్చింది. ఆ టైంలో మనకు సుమారు 21,000 బెడ్స్ మనకి ఆక్యుపై ఉన్నాయి. ఇప్పుడు యాజ్ ఆన్ టుడే ఆల్మోస్ట్ 45,000 బెడ్స్ మనం ఆల్రెడీ ఆక్యుపై ఉన్నాయి. 15,000 కోవిడ్ కేర్ సెంటర్స్ లో ఆల్మోస్ట్ సుమారు 60,000 మంది మనకి హాస్పిటల్ కేర్ లో ఉన్నారు మెడికల్ టీమ్స్ తో. ఇందులో ఆల్మోస్ట్ ఇంతకు ముందు మనం చూస్తే కనుక 3,636 ఆక్సిజన్ బెడ్స్ స్థాయి నుంచి మనం 30,000 ఆక్సిజన్ బెడ్స్ కి మనం ఇంప్రూవ్ చేసుకున్నాం లాస్ట్ 6 months లో మనం చూస్తే. సో ఇవన్నీ చేసినప్పటికీ కూడా ఇప్పుడు ఉన్న ఉధృతిని మనం చూస్తే కనుక బెడ్స్ అవైలబిలిటీ ఇవన్నీ ఛాలెంజింగ్ గా తయారవుతున్నాయి. అందుకనే ముఖ్యమంత్రి గారు ఆల్మోస్ట్ ఈ రోజు కూడా ఆల్మోస్ట్ 3 o'clock కి డీటెయిల్డ్ గా రివ్యూ చేయడం జరిగింది. మాక్సిమం వీలైనంత ఆల్మోస్ట్ ప్రైవేట్ హాస్పిటల్స్ మొత్తం కూడా కంపల్సరీగా 50% పేద ప్రజలకి రాజీవ్ మన వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం కింద ఫెసిలిటీ ఇవ్వాలని మనం ఆల్రెడీ ఆర్డర్స్ ఇచ్చాము. సో అవన్నీ ఇంప్లిమెంట్ అయ్యేటట్టు, అలాగే జనరల్ పబ్లిక్ కూడా ఇబ్బంది లేకుండా ఎడిషనల్ ఫెసిలిటీస్ ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లోనూ ఎడిషనల్ గా ఒక 100 బెడ్స్ జర్మన్ హ్యాంగర్స్ రూపంలో ఆల్మోస్ట్ ఆక్సిజన్ సిలిండర్స్ తో మనం ఆర్గనైజ్ చేయడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆల్రెడీ 6 జిల్లాల్లో ఈ కార్యక్రమం ఆల్రెడీ ఒక స్టేజ్ కి వచ్చింది. కొంతమంది కంప్లీట్ కూడా చేశారు. మిగతా అన్ని జిల్లాల్లో కూడా కనీసం 500 బెడ్స్ అడిషనల్ గా మనకి టెంపరరీ ప్రిమిసెస్ లో కానీ లేకపోతే జర్మన్ హ్యాంగర్స్ వేసి కానీ వేయడానికి చర్యలు తీసుకోమని, అది కూడా ఎగ్జిస్టింగ్ మేజర్ గవర్నమెంట్ హాస్పిటల్ కి అటాచ్డ్ గా వేస్తే గనక అట్లీస్ట్ మెడికల్ అండ్ అదర్ సర్వీసెస్ మనం ఇవ్వడానికి బాగుంటుంది. అలాగే వెయిటింగ్ పేషెంట్స్ ని కొంత స్టెబిలైజ్ చేసి ఆక్సిజన్ సిలిండర్స్ ద్వారా ఆక్సిజన్ ఇచ్చి దాని తర్వాత మనకి బెడ్స్ అవైలబిలిటీని బట్టి ప్రతిరోజు మన డిశ్చార్జెస్ కూడా ఉంటాయి. సో ఆ డిశ్చార్జెస్ లో ఇందులో ఉన్న క్రిటికల్ పేషెంట్స్ ని మనం బెడ్స్ అవైలబుల్ చేసేటట్టు ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. సో మనం ఆల్మోస్ట్ ఎంత ఎక్సెస్ ప్రిపరేషన్స్ మనం లాస్ట్ టైం తో కంపేర్ చేస్తే 2.5 times మనం ఎక్స్ట్రా చేసినప్పటికీ కూడా ఎంటైర్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద చాలా ప్రెషర్ ఉన్నమాట వాస్తవం. అయితే కృష్ణబాబు గారు, ఇటు రుయా కావచ్చు, అనంతపురంలో సంభవించినటువంటి మరణాలు కావచ్చు, ఇది ఆక్సిజన్ కొరత వల్ల జరిగినటువంటివి. సో మరి ఇవి పునరావృతం కాకుండా ఉండటానికి ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? ఇప్పుడు మనం ఒకసారి చూస్తే గనక 24th April మనం ఆల్మోస్ట్ 330 టన్నుల ఆక్సిజన్ మనం ట్రాన్స్పోర్ట్ చేసే స్థాయి నుంచి ఈ రోజు 610 టన్నులు మనం ఆక్సిజన్ ని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాం. ఆల్మోస్ట్ ఫ్లీట్ ని 56 ట్యాంకర్లు మనకు ఉంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 78 + 14 92 ట్యాంకర్లతో మనం అడిషనల్ గా పక్క మన స్టేట్ లో ఉండి పక్క రాష్ట్రాల్లో తిరుగుతున్న ట్యాంకర్లు వీటన్నిటినీ కూడా చాలా వరకు మనం తెప్పించి వాటిని సర్క్యులేషన్ లో పెట్టడం జరిగింది. సో అలాగే ఆక్సిజన్ సిలిండర్స్ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ తో కోఆర్డినేట్ చేసి
సుమారు 14,000 అడిషనల్ సిలిండర్స్ కూడా ఇండస్ట్రియల్ పర్పస్ వాడే అటన్నిటిని కూడా మళ్ళీ కన్వర్ట్ చేసి మన హాస్పిటల్స్ లో వాడేటట్టు మనం ఆర్గనైజ్ చేసుకోవడం జరిగింది. సో అలాగే ఈ మ్యానిఫోల్డ్స్ అన్ని కూడా ఇంప్రూవ్ చేసి ఇండియన్ నేవీ కూడా మనకు సపోర్ట్ చేస్తుంది. వాళ్ళు ఒక 4 టీమ్స్ లాగా డివైడ్ అయ్యి మన వెండార్స్ కి సపోర్ట్ చేస్తూ ప్రెషర్స్ మెయింటైన్ అవని పరిస్థితి ఎక్కడుంది, అలాగే మనకి మ్యానిఫోల్డ్స్ కొత్తగా ఏమన్నా డెవలప్ చేసి ఎండ్ లో ఉన్న వాటికి ప్రెషర్ పెంచడం కానివ్వండి, ఫ్లో డిస్టర్బ్ అవడం కాకుండా చూడడం కానివ్వండి, ఇవన్నీ చేయడంతో పాటు స్టేట్ వార్ రూమ్ లో ఆల్మోస్ట్ 3 సీనియర్ ఐఏఎస్ అధికారులని గవర్నమెంట్ నియమించింది. అలాగే మన రాష్ట్రంలో సుమారు 270 టన్నులు మన రాష్ట్రంలో ఉన్న ఆక్సిజన్ జనరేటింగ్ ప్లాంట్స్ నుంచి మనం తీసుకుంటున్నాం. అలాగే బయట నుంచి 330 టన్నుల వరకు బయట రాష్ట్రాల నుంచి, అంటే తమిళనాడు, కర్ణాటక, ఇది ఒక 63-60, తర్వాత మిగతాది మేజర్ గా అప్రాక్సిమేట్లీ 200 టన్స్ మనం ఒరిస్సా నుంచి తీసుకుంటున్నాం. ఒరిస్సా నుంచి మనం ఆల్మోస్ట్ ప్రతి ట్యాంకర్ కూడా 1300 కిలోమీటర్ల నుంచి 1800 కిలోమీటర్లు మనం బై రోడ్ తీసుకురావాల్సి వస్తుంది. మరి ఇంత కట్టుదిట్టంగా చర్యలు తీసుకుంటున్నా కూడా ఎక్కువ మంది ఏపీ నుంచి హైదరాబాద్ బాట పడుతున్నారు ఎందుకండి ట్రీట్మెంట్ కోసం? అంటే మీరు ఒకసారి చూస్తే గనక మనకి టెరిషరీ కేర్ ఆల్మోస్ట్ మనం డివైడ్ అవ్వక ముందు మనందరికీ తెలిసిందే, హైదరాబాద్ జనరల్ గా బాగా టెరిషరీ కేర్ డెవలప్మెంట్ బాగా జరిగింది. మేజర్ హాస్పిటల్స్ అన్ని కూడా అక్కడ ఉన్న ఫెసిలిటీస్ కానివ్వండి, జియోగ్రఫిక్ లొకేషన్ కానివ్వండి, అలాగే అప్పుడున్న గవర్నమెంట్ ఇస్తున్న ఫోకస్ వల్ల కానివ్వండి, అక్కడ ఎక్కువ హాస్పిటల్స్, ఎక్కువ బెడ్స్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ వస్తాం అనేది మనం చూసాము. సో మనకి మనం కొత్త రాష్ట్రం మనం చేసుకున్న తర్వాత విజయవాడ, వైజాగ్, మేబీ కర్నూలు, తిరుపతి ఈ ప్రాంతాల్లో కొంత మెరుగైన ఫెసిలిటీస్ కొంత వచ్చినప్పటికీ కూడా ఆ స్థాయిలో హైదరాబాద్ స్థాయిలో ఉన్న నెంబర్ ఆఫ్ బెడ్స్ కానీ, టెరిషరీ కేర్ ఫెసిలిటీస్ కానీ కొంత ఇంకా మనం ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. నేచురల్ గా టెరిషరీ కేర్ బాగా ఎక్కువ క్రిటికల్ కేసులు వాళ్ళ కాన్ఫిడెన్స్ కోసం వాళ్ళు వెళ్ళడం మనం చూస్తూ ఉన్నాము. అలాగే కొన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా కొంతమంది పేషెంట్స్ అక్కడ వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో ఇక్కడ మనం ఎంతవరకు మాక్సిమం మనం చేయగలము అన్ని కూడా అడిషనల్ బెడ్స్ క్రియేట్ చేసి, అలాగే ప్రైవేట్ హాస్పిటల్స్ అన్నింటినీ కూడా ఆల్మోస్ట్ ప్రతి హాస్పిటల్లో కూడా ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం, వాళ్ళ ఎగ్జిస్టింగ్ బెడ్ కెపాసిటీ కన్నా ఆల్మోస్ట్ 10% ఎక్స్ట్రా బెడ్స్ కెపాసిటీని నడుపుతున్నారు. సో న్యాచురల్ గా పబ్లిక్ చాయిస్, ఎందుకంటే వాళ్ళకి ఎవరి ప్రాణం వాళ్ళకి చాలా అమూల్యమైంది. డెఫినెట్లీ వాళ్ళు ఎక్కడ వాళ్ళు కంఫర్ట్ ఫీల్ అవుతారో అక్కడికి వెళుతానికి చూస్తూ ఉంటారు. అలాగే తెలంగాణలో కూడా కొన్ని సరిహద్దు డిస్ట్రిక్ట్స్ నుంచి విజయవాడ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, మేబీ ఖమ్మం సైడ్ నుంచి, కొన్ని జిల్లాల నుంచి. సో ఇది పేషెంట్ చాయిస్ ని బట్టి మనం మూవ్ అవడం అనేది మనం చూస్తాం. ఓకే, 2 తెలుగు రాష్ట్రాలతో కనుక పోలిస్తే ఎందుకని ఏపీలో కేసుల సంఖ్య పెరుగుతుందంటారు? అంటే ట్రేసింగ్ ఎక్కువగా చేయడం వల్లే కేసులు పెరిగాయంటారా, లేదంటే వేరే ఇంకేమైనా రీజన్స్ ఉన్నాయా? అంటే మనం ఆల్మోస్ట్ 1,20,000 మనం యావరేజ్ గా 1,10,000 నుంచి 1,20,000 మనం టెస్టులు చేస్తున్నాము. ఏదైనా మనం టెస్ట్లు చేసిన నెంబర్ ని బట్టే మనకు పాజిటివిటీ రేట్ ఒకటి, రెండోది పాజిటివిటీ ఫిజికల్ నెంబర్. పాజిటివిటీ రేట్ అంటే ఎంత 100 మందిని మనం గనక టెస్ట్ చేస్తే ఎంతమంది అందులో పాజిటివ్ అవుతున్నారు అని. సో అది 20-23% ఆంధ్రప్రదేశ్ లో ఉంది. అంటే నేను తెలంగాణ గురించి నేను కామెంట్ చేయను, బట్ మనకేంటంటే మన ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఒకటే డైరెక్షన్ ఏంటంటే మనం ఏమీ దాయొద్దు, మనం అగ్రెసివ్ టెస్టింగ్, అలాగే మనం టెస్ట్ చేసి ఎవరైతే పాజిటివ్ ఉన్నారో వాళ్ళకి హోమ్ ఐసోలేషన్ కానివ్వండి, కోవిడ్ కేర్ సెంటర్స్ కానివ్వండి, కోవిడ్ హాస్పిటల్ కానివ్వండి, 104 ని స్ట్రెంగ్థన్ చేసి వాళ్ళు కాన్ఫిడెన్స్ ఫీల్ అయ్యేటట్టు, అది స్ప్రెడ్ అవ్వడానికి అరెస్ట్ చేసేటట్లు ఆర్గనైజ్ చేయమనేది స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో దాని ప్రకారమే మనం ఆల్మోస్ట్ ప్రతిరోజు 120,000 శాంపిల్స్ మనం చెక్ చేస్తున్నాం, ఇంక్లూడింగ్ ప్రైవేట్ మెడికల్ ఫెసిలిటీస్ తో కలిపి. సో దిస్ ఈస్ డెఫినెట్లీ రికార్డ్. మనం పర్ మిలియన్ టెస్టులు చూస్తే గనక మనం ఎంటైర్ కంట్రీలో మనం ముందంజలో ఉన్నాం. సో అది ఒక రకంగా కంటైన్మెంట్ స్ట్రాటజీగా మన స్టేట్ మనం ఫాలో అవుతున్నాము. నెంబర్స్ గురించి భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం ఎక్కువ టెస్ట్ చేయకోకుండా మనం దాసినంత మాత్రాన ఎవరైతే టెస్ట్ చేయక అతను పాజిటివ్ అవుతాడో
అతను ఆల్మోస్ట్ చాలా మందికి ఇన్ఫెక్ట్ చేసే అవకాశం ఉంటుంది అతను తెలియకోకుండానే. ఎందుకంటే 85% కేసెస్ లో వాళ్ళు అసిమ్ప్టమాటిక్ గా ఉంటారు, వాళ్ళు పాజిటివ్ అని వాళ్ళకి తెలియదు. సో అందుకని వాళ్ళని కనుక మనం ట్రీట్ చేసి వాళ్ళని ఐసోలేట్ చేసే పరిస్థితి కనుక లేకపోతే కనుక వాళ్ళు సూపర్ స్ప్రెడర్స్ లాగా ఉంచే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత మాక్సిమం మనం టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్మెంట్ ఈ పద్ధతిని మనం ఫాలో అవుతుంది. ఓకే, అయితే డెత్ రేట్ పరిస్థితి ఏంటంటారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? ఇప్పుడు మనం డెత్ రేట్ చూస్తే గనక మన ఇండియాలో మనది ఆల్మోస్ట్ లోయెస్ట్ స్టేట్స్ లో ఉంది. బిగ్గర్ స్టేట్స్ తో కంపేర్ చేస్తే కనుక ఆల్మోస్ట్ 1.3 నుంచి అలా డిఫరెంట్ స్టేట్స్ లో ఉన్నాయి. మనది 0.7% ఉంది. సో 0.7% ఇప్పుడు మామూలుగా స్టాటిస్టికల్ గా చూడొచ్చు, వెబ్సైట్ లో కూడా ICMR వెబ్సైట్ లో చూడొచ్చు, ఎక్కడైనా చూడొచ్చు. మనం 0.7% అనేది మన కంట్రీలో చాలా లోయెస్ట్ మోర్టాలిటీ రేటు. అయినప్పటికీ కూడా ఆ మోర్టాలిటీ కూడా మనం చేయకోకుండా, అంటే బేసిక్ గా ఆ రకమైన ఇది లేకోకుండా మనం మాక్సిమం మోర్టాలిటీ తగ్గించడానికి ప్రయత్నం అనేది అన్ని స్థాయిల్లో, అంటే హాస్పిటల్స్ దగ్గర నుంచి అన్ని గవర్నమెంట్ కానివ్వండి, ప్రైవేట్ కానివ్వండి, క్రిటికల్ కేర్ ఫెసిలిటీస్ ని ఇంప్రూవ్ చేసుకోవడం కానివ్వండి, అన్ని చేస్తున్నాము. బట్ అన్ఫార్చునేట్లీ ఇప్పుడున్న ఈ సెకండ్ వేవ్ లో మనం చూసాం కొంత కంటేజియస్ నేచర్ ఎక్కువ ఉంది, అలాగే విరిలిటీ కొంచెం సీరియస్ అయ్యే పేషెంట్స్ కూడా ఎక్కువ ఉంటున్నారు. లాస్ట్ దాంట్లో చూస్తే కనుక మనకి ఆక్సిజన్ రిక్వైర్మెంట్ చూడలేదు. లాస్ట్ టైం మీ అందరూ చూశారు, ఆక్సిజన్ గురించి అసలు ఎవరు మాట్లాడిన వాళ్ళే లేరు. ఎందుకంటే మనకున్న ప్రొడక్షన్ కన్నా డిమాండ్ తక్కువ ఉంది కాబట్టి. సో బట్ ఈసారి చూస్తే గనక మన ఎంటైర్ స్టేట్ లో ప్రొడక్షన్ అంతా కలిపి 200 టన్నులు ఉంటే మనకు ఇప్పుడు డిమాండ్ 600 టన్నులు ఉన్నా కానీ సరిపోవట్లేదు. ఆల్మోస్ట్ మనం 910 టన్నులు మనం పీక్ లో ఎక్స్పెక్ట్ చేసి ముఖ్యమంత్రి గారు, ప్రైమ్ మినిస్టర్ గారికి రాశారు. సో ఇది ఆక్సిజన్ అలొకేషన్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సబ్జెక్టు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేయాల్సిందే కాబట్టి మన చేతిలో ఉండదు. బట్ మాక్సిమం వీలైనంత మాక్సిమం మనం తీసుకోవడానికి, ప్రజలు ఇబ్బంది పడకోకుండా, ప్రాణాలు పోకుండా చూడడానికి ప్రయత్నం చేస్తుంది. అయితే చాలా మంది పేషెంట్స్ హోమ్ ఐసోలేషన్ లో ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అలాంటి పేషెంట్స్ కు ఏపీ గవర్నమెంట్ నుంచి వెళ్తున్నటువంటి చర్యలు ఏంటి? ఎలాంటి ట్రీట్మెంట్ కానీ వాళ్ళకి మెడిసిన్స్ కానీ గవర్నమెంట్ నుంచి అందుతున్నాయా? ఇప్పుడు 104 కాల్ సెంటర్ ని చాలా స్ట్రెంగ్థన్ చేయడం జరిగింది. ఈ రోజు మనం చూస్తే కనుక యావరేజ్ గా లాస్ట్ 1 వీక్ యావరేజ్ గా 17,000 కాల్స్ వస్తున్నాయి. ఈ 17,000 కాల్స్ లో కూడా మనకి టెస్ట్ చేయమని, అలాగే టెస్ట్ చేసిన వాళ్ళు హాస్పిటల్ గురించి ఇన్ఫర్మేషన్ గురించి డాక్టర్స్ కి ఆల్మోస్ట్ మనం 104 తో అటాచ్ చేసి 3,700 మంది డాక్టర్స్ రిజిస్టర్ అయ్యారు. వాళ్ళు ఏంటంటే టెలికాలింగ్ ఫెసిలిటీ చేయడానికి. అలాగే మనం ఫీవర్ సర్వే అని చేసాము. ప్రతి గ్రామ పంచాయతీ స్థాయిలో గ్రామ సెక్రటేరియట్, వార్డ్ సెక్రటేరియట్ స్టాఫ్ తో, ANM తో మొత్తం ఇంటింటికి తిరిగి ఎవరికి ఫీవర్ లక్షణాలు ఉన్నాయి, బేసిక్ గా ఇప్పుడున్న పరిస్థితిని చూస్తే గనక ఫీవర్ వస్తోంది, అది 2 రోజులు 3 రోజులు కంటిన్యూ అవుతోంది అంటే గనక ఏ రీజన్ అయినప్పటికీ కూడా మనం కోవిడ్ అనే, అంటే టెస్ట్ చేయకపోయినా అది కోవిడ్ అనే భావించి ప్రొఫిలాక్టిక్ ట్రీట్మెంట్ ఇవ్వాలి అనేది మన మెడికల్ టీం ఇచ్చిన సజెషన్. దాన్ని బట్టి ముఖ్యమంత్రి గారు హోమ్ ఐసోలేషన్ లో ఉన్న వాళ్ళకి, అలాగే ఇలా మనం టెస్ట్ చేసి పాజిటివ్ వచ్చి హోమ్ ఐసోలేషన్ లో ఉండటం వేరు, ఫీవర్ వచ్చి ఇంకా టెస్ట్ చేయకపోయినా అతన్ని ప్రెజెంటివ్ పాజిటివ్ గా చూసి వాళ్ళకు కూడా హోమ్ కిట్స్ ఇవ్వాలని డెసిషన్ తీసుకున్నారు. కానీ మీరేమో ఈ కాల్ సెంటర్స్ ద్వారా మేము వాళ్ళతో అప్రోచ్ అయ్యి మాట్లాడుతున్నాం అని చెప్తున్నారు. కానీ 1902 కానీ ఇటు 104 కానీ ఇవన్నీ ఎక్కడ సక్రమంగా పనిచేయట్లేదు, సరైనటువంటి రెస్పాన్స్ లేదు అనేటువంటి విమర్శ జనాల నుంచి వస్తుంది. అంటే ఇప్పుడు 104 కి ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ రోజు యావరేజ్ గా చూస్తే కనుక నేను చెప్పాను 17,000 కాల్స్ వస్తున్నాయి. సో డెఫినెట్లీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన రకమైన పరిస్థితి, అంటే ప్రతి వాళ్ళు మాకు హాస్పిటల్ అడ్మిట్ చేయమని అడిగితే గనక డాక్టర్, అక్కడ ఉన్న డాక్టరు అసెస్ చేసి అతనుకున్న లక్షణాలను బట్టి అది హోమ్ ఐసోలేషన్ సరిపోతుందా, ట్రీట్మెంట్ మెథడాలజీ ఏంటనేది చెప్తూ, అలాగే కోవిడ్ కేర్ సెంటర్స్ లో మనం మైల్డ్ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళని కోవిడ్ కేర్ సెంటర్స్ కి వెళ్ళమంటాం. ఇవన్నీ నచ్చకపోవచ్చు. బేసిక్ గా ప్రతి వాళ్ళకి ఏంటంటే మాకు బెడ్ ఇమీడియట్ గా ఇప్పించండి. ఎందుకంటే సైకలాజికల్ గా ఆక్సిజన్ గురించి బాగా టూ మచ్ పాపులర్ గా అందరికీ తెలిసింది. సో మేబీ ప్రతి వాళ్ళకి ఏంటంటే భయం, ఆక్సిజన్ పెట్టుకుంటే బెటర్ అవుతుందేమో అనే
భయం కనపడుతోంది. అలాగే రెమిడిసివర్, ఆల్మోస్ట్ రెమిడిసివర్ పేరు తెలియని వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. బట్ అది ఎంత ఎఫెక్టివ్నెస్, ఎవరికి కావాలి, ఏ స్థాయిలో ఇవ్వాలి అనేది పక్కన పెడితే కనుక ఇలాంటి రిక్వెస్ట్లని మనం ఇమీడియట్ గా కన్సిడర్ చేయలేము. ఎందుకంటే ఉన్న బెడ్స్ ని మనం ఆప్టిమమ్ గా ఉపయోగించుకోవాలి. అవసరం ఉన్న వాళ్ళకి మనం గనక కేటాయించకపోతే గనక, అవసరం లేని వాళ్ళకి చేస్తే గనక క్రిటికల్ పేషెంట్ ఒక అతన్ని మనం అన్యాయం చేసినట్టు. సో అందుకని కొంత స్ట్రీమ్ లైనింగ్ జరుగుతోంది కాబట్టి ఆటోమేటిక్ గా కొంతమందికి నాకు అనుకున్న ఫెసిలిటీ రాలేదనే నిరుత్సాహం పడటం అనేది మనం చూస్తూ ఉంటాం. బట్ వీలైనంత మ్యాక్సిమం వరకు ఆల్మోస్ట్ ఈ రోజు మనం చూస్తే కనుక 14,000 మందిని మనం 104 నుంచి కాల్ చేసి వాళ్ళకి ఫీవర్ లక్షణాలు ఉన్న, సర్వేలో ఫీవర్ లక్షణాలు ఉన్న వాళ్ళందరినీ కాల్ చేసి వాళ్ళకి ఎలా ఉందో కనుక్కుని వాళ్ళకి ట్రీట్మెంట్ ఎలా చేసుకోవాలో చెప్పి మెడిసిన్స్ త్రూ ఏఎన్ఎంస్, పిహెచ్సిస్ నుంచి పంపించడం జరుగుతుంది. ఇది మ్యాసివ్ ఎక్సర్సైజ్. ఆల్మోస్ట్ మనం చూస్తే 110,000 మందికి ఫీవర్ లక్షణాలు ఉన్నాయి ఈ రోజు. అంటే పాజిటివ్ కన్ఫర్మ్ ఇంకా అవ్వకోకుండా, అంటే టెస్ట్ చేయని వాళ్ళలో మనకి 110,000 మంది ఉన్నారు. సో 110,000 మందికి వీలైనంత మాక్సిమం ఫాస్ట్ గా మనం ఈ మెడిసిన్స్ ఇవ్వడం, వాళ్ళకి ఫోన్ చేసి కౌన్సిలింగ్ చేయడం, ఇవన్నీ కూడా యుద్ధ ప్రాతిపదిక మీద చేయడం జరుగుతుంది. బట్ స్టిల్ డెఫినెట్లీ ఈ ఇంత మ్యాసివ్ ఎక్సర్సైజ్ లో కొన్ని లోపాలు డెఫినెట్ గా ఉంటాయి. ఎప్పటికప్పుడు మనం అది సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తాం. రైట్. అలాగే కృష్ణబాబు గారు, ఇటు వైద్య సిబ్బంది కావచ్చు, అధికార యంత్రాంగం వీళ్ళ పనితీరును ఎలా మానిటర్ చేస్తున్నారు? అంటే టాస్క్ ఫోర్స్ మొత్తం వ్యవహారాన్ని ఎలా హ్యాండిల్ చేస్తుంది? అంటే దీన్ని ఒక ఆల్మోస్ట్ 3 భాగాలుగా మనం విభజించుకున్నాము. ఒకటి మెడికల్, కంప్లీట్లీ మెడికల్, సూపరింటెండెంట్స్ కానివ్వండి, డాక్టర్స్ కానివ్వండి, పారామెడికల్ స్టాఫ్ కానివ్వండి, వాళ్ళకి కావాల్సిన ప్రోటోకాల్స్ కానివ్వండి, మెడిసిన్స్ కానివ్వండి, అవన్నీ ప్రొవైడ్ చేయడం ఒక వర్టికల్ లాగా మనం డివైడ్ చేస్తున్నాము మన స్టేట్ కంట్రోల్ రూమ్ లో. సెకండ్ది వీళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్, అంటే కొత్తగా బెడ్స్ క్రియేట్ చేయడం కానివ్వండి, మన కోవిడ్ కేర్ సెంటర్స్ కొత్తగా బెడ్స్ క్రియేట్ చేయడం కానివ్వండి, అలాగే ఫుడ్, శానిటేషన్, అలాగే అదర్ ఫెసిలిటీస్, జనరల్ ఫెసిలిటీస్ కి ఒక వర్టికల్ చూస్తున్నాము. అలాగే మూడో దానికి ఆక్సిజన్. కంప్లీట్ గా ఇప్పుడు ఈసారి మనం చూస్తే కనుక కోవిడ్ సెకండ్ ఫేజ్ లో ఆక్సిజన్ యొక్క ప్రాముఖ్యత మీ అందరికీ తెలిసిందే. సో నేచురల్ గా ఆక్సిజన్ మనకి 600 టన్నులు మనం ఎప్పుడు కూడా ఊహించాం. ఆల్మోస్ట్ 200 టన్నులు మనం టోటల్ ఎంటైర్ ప్రొడక్షన్ ఉంటే గనక సడన్ గా 3 రెట్లు, అంటే మనకి ఈ ఆక్సిజన్ ప్రతి కూడా -180 డిగ్రీ సెంటీగ్రేడ్ లో ఇది మూవ్ అవుతుంది, క్రయోజెనిక్ మెటీరియల్. సో ఆ రకమైన ఫెసిలిటీస్ ఓవర్ నైట్ మనం క్రియేట్ చేయలేము. అది ట్యాంకర్లు కానివ్వండి, స్టోరేజ్ కానివ్వండి, ప్రొడ్యూసింగ్ కానివ్వండి. సో అయినప్పటికీ కూడా లాస్ట్ 6 months లో ముఖ్యమంత్రి గారు ఇదంతా కొంత ఫ్యూచర్ లో ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుందని ఆలోచించే వీటన్నిటిని కూడా స్ట్రెంగ్థన్ చేసుకుంటూ మనం ముందుకు వచ్చాము. సో దాని వలన డెఫినెట్లీ మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్మోస్ట్ ఆక్సిజన్ పాయింట్ ఆఫ్ వ్యూలో పెంచుకున్నప్పటికీ కూడా ఇప్పుడు చాలా స్ట్రెస్ ఉంది. మీరు చూస్తున్నారు ఆల్మోస్ట్ 15 నిమిషాలు, అంటే మనం ఈ ట్యాంకర్ రావాల్సిన టైం కన్నా 3 గంటలు లేట్ గా వచ్చేటప్పుడు రూయాలో ఎలా అయింది. సో అది కూడా ఎందుకు అయింది? బికాస్ ప్రతి స్టేట్ కూడా మా స్టేట్ లో ఉన్న ఆక్సిజన్ ఎవరో తీసుకెళ్లిపోతున్నారు అనే భావన. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అలొకేషన్ ఇచ్చినప్పటికీ కూడా మన తమిళనాడు నుంచి మనకు రావాల్సిన వాటాలో ఆ ట్యాంకరు ప్రతి రోజు కూడా ఎవరో ఒక మినిస్టరు, ఎవరో ఒక సీనియర్ అధికారి వచ్చి ఇది మాకే కావాలి, అక్కడ ప్రాబ్లం ఉంది, ఇక్కడ ప్రాబ్లం ఉంది, రకరకాల డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడం, మేము మళ్ళీ వాళ్ళ సీఎం ఆఫీస్ లో మాట్లాడడం, అలాగే వాళ్ళ ప్రిన్సిపల్ సెక్రటరీ హెల్త్, ట్రాన్స్పోర్ట్ తో మాట్లాడడం, ఇవన్నీ సార్ట్అవుట్ చేసే దానికి ప్రతిరోజు కూడా కొన్ని ట్యాంకర్లు 3 గంటల నుంచి 6 గంటలు లేట్ అవుతున్నాయి. సో ఇలా ప్రతి ఆస్పెక్ట్ లోను ఆల్మోస్ట్ మెకానికల్ ఎక్విప్మెంట్ అన్న తర్వాత, ట్యాంకర్ అన్న తర్వాత ఎక్కడో సాట అది రిపేర్ రావచ్చు. రిపేర్ వచ్చినా కానీ మనకి సరైన టైంలో రాకపోతే కనుక ఆల్మోస్ట్ హ్యాండ్ టు మౌత్ సిచ్యువేషన్ లో మనం రన్ చేస్తున్నాము. సో చాలా హై ప్రెషర్ లో రన్ చేస్తున్నాము. ఎంటైర్ డిస్ట్రిక్ట్ ఆక్సిజన్ వార్ రూమ్ ఆర్గనైజ్ చేశాము. స్టేట్ లెవెల్లో స్టేట్ వార్ రూమ్ క్రియేట్ చేయడం జరిగింది. ప్రాణవాయువు అని ఒక యాప్ డెవలప్ చేసుకున్నాము. ఈ ట్యాంకర్స్ ఎక్కడున్నాయి, ఏం చేస్తున్నాయి, టర్న్ అరౌండ్ టైం తగ్గించుకోవడానికి ఎలాంటి పనులు చేయాలి, అలాగే ట్యాంకర్ని ఎయిర్ క్రాఫ్ట్ లో పంపిస్తున్నాము. ఆల్మోస్ట్ భువనేశ్వర్ కి ఇక్కడ నుంచి, విజయవాడ నుంచి. సో అట్లీస్ట్ వన్ సైడ్ మనం కాస్త ఫాస్ట్ గా తీసుకెళ్దామనే ఉద్దేశంతో రేపటి నుంచి మనం ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ మనం పెడుతున్నాము. ఈ ఐఎస్ఓ ట్యాంకర్స్ ట్రైన్ మీద పెట్టి
అవి వీలైనంత ఫాస్ట్ గా మన రోడ్ ట్యాంకర్ అయితే కనుక 35 km/h మాత్రమే స్పీడ్ రెస్ట్రిక్షన్ ఉంటుంది. ఎందుకంటే ఇది మెటీరియల్ క్రయోజెనిక్ మెటీరియల్ అండ్ డేంజరస్ ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ కాబట్టి. సో అది కాకుండా ట్రైన్ మీద కనుక వస్తే కనుక 110 km స్పీడ్ లో రావచ్చు ట్రైన్. సో అందుకని రేపు ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ మనం దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్ నుంచి మనం నెల్లూరు కృష్ణపట్నం పోర్ట్ కి ఆక్సిజన్ ట్రైన్ పెడుతున్నాం. సో అన్ని రకాల చర్యలు తీసుకుని ఎంత మాక్సిమం క్వాంటిటీ ఆల్మోస్ట్ మనం పీక్ స్థాయిలో ఉన్నాము. సో 600 టన్నులు మనం మూవ్ చేస్తున్నాం ప్రతిరోజు. సో డెఫినెట్లీ ఇట్ ఇస్ ఎ ఛాలెంజింగ్ థింగ్. అన్ని రకాల అంటే ప్రతి స్టేజ్ లో కూడా ఈవెన్ హాస్పిటల్స్ లో కూడా ప్రతి హాస్పిటల్ లో కూడా ఒక సీనియర్ అధికారిని నోడల్ ఆఫీసర్ గా పెట్టడం జరిగింది. అలాగే కృష్ణబాబు గారు, ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ దోపిడీ ఏదైతే ఉందో దాన్ని అరికట్టడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఇప్పుడు మనందరికీ తెలిసిందే, అంటే మన ముఖ్యమంత్రి గారు ఒక డెసిషన్ తీసుకున్నారు. మన వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కింద నార్మల్ రేట్లు కనుక ఇస్తే గనక వీళ్ళు ఇలాంటి చర్యలు చేస్తారని రీజనబుల్ గా ఇప్పుడున్న కండిషన్స్ లో మెడికల్ స్టాఫ్ కానీ నాన్ మెడికల్ స్టాఫ్ కానీ అందరికీ కూడా ఎక్స్ట్రా పేమెంట్స్ ఇవ్వాల్సి వస్తుంది. వాళ్ళు కూడా చాలా మంది కోవిడ్ బారిన పడుతున్నారని ఆల్మోస్ట్ 2 సార్లు ఈ రేట్లు పెంచడం జరిగింది. సో అలాగే ప్రైవేట్ హాస్పిటల్స్ నార్మల్ గా ఎంత కలెక్ట్ చేయొచ్చు అనేది ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తో చర్చించి వాళ్ళని కాన్ఫిడెన్స్ లో తీసుకుని మనం రేట్స్ అవి డిక్లేర్ చేశాం. బట్ అన్ఫార్చునేట్లీ కొన్ని హాస్పిటల్స్ ఈ రకమైన ఏదైనా వాళ్ళు బ్యాడ్ దీంతో మోటివ్ తో ఎక్కువ కలెక్ట్ చేయడం అనేది మనం చూస్తున్నాము. సో అందుకనే మీరు చూస్తున్నారు విజిలెన్స్ టీమ్స్ చాలా యాక్టివ్ గా ఎక్కడైతే కంప్లైంట్స్ వస్తున్నాయో అలాగే నోడల్ ఆఫీసర్స్ ప్రతి హాస్పిటల్లో కూడా పెట్టడం జరిగింది. ఎక్కడ కంప్లైంట్స్ వస్తే కనుక అక్కడ మనం తనిఖీలు చేస్తున్నాము. రెమిడిసివిర్ ఏమన్నా మిస్యూజ్ అవుతుందా అనేది తనిఖీలు చేస్తున్నాము. అలాగే ఆల్మోస్ట్ క్రిమినల్ కేసులు పెట్టిన హాస్పిటల్స్ కూడా ఉన్నాయి. సో అంటే రెమిడిసివిర్ విషయంలో కూడా కావాలనే కృత్రిమ కొరతను సృష్టిస్తూ ఉన్నారు. మరి దానిపైన ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఇప్పుడు రెమిడిసివిర్ ని మనం 3 విభాగాలుగా మనం దీన్ని మానిటర్ చేస్తున్నాము. ఒకటి గవర్నమెంట్ సప్లై మన మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ వాళ్ళు డైరెక్ట్ గా పర్చేజ్ చేసి అన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్ కి ఇస్తున్నారు. సెకండ్, కొన్ని హాస్పిటల్స్ ప్రైవేట్ హాస్పిటల్స్ రెగ్యులర్ కాంట్రాక్ట్స్ ఉన్నాయి. అంటే హెడ్రోతో కానీ డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్ తో కానీ ఆ సప్లై వస్తుంది. అది కాకోకుండా ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ మన వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ మన బెనిఫిషరీస్ కి వీళ్ళందరికీ సరిపోయేటట్టు మనం కంపెనీస్ తో టైఅప్ చేసి కొన్ని బల్క్ పర్చేజెస్ చేస్తున్నాం. బట్ ఇందులో కూడా దురదృష్టవశాత్తు మన ఏరియాలో అంటే హైదరాబాద్ లో కానివ్వండి, మన ఆంధ్రప్రదేశ్ లో కానివ్వండి, రెమిడిసివిర్ ప్రొడ్యూసింగ్ కంపెనీస్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరి ప్రొడక్షన్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టోటల్ గా తీసేసుకుని వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సైడ్ నుంచి ఈచ్ స్టేట్ కి ఎంత అనేది అలొకేట్ చేస్తున్నారు పాజిటివిటీ రేట్ ని బట్టి. సో దాని వలన మనకి ఆ రకమైన ఫ్లెక్సిబిలిటీ లేదు. అయినప్పటికీ కూడా ఆల్మోస్ట్ ప్రతిరోజు మనం చూస్తే కనుక గవర్నమెంట్ సెక్టార్ లో 8,000 నుంచి 9,000 డోసులు మనం ఇస్తున్నాము. అలాగే ప్రైవేట్ సెక్టార్ లో 14,000 నుంచి 15,000, అంటే ఆల్మోస్ట్ 23,000 నుంచి 25,000 డోసులు మనం రెమిడిసివిర్ ఇస్తున్నాం. బట్ ఇదంతా కూడా నిజంగా కావాల్సిన వాళ్ళకి అందుతుందా అనేది మనం అవసరం ఉంది. అందుకనే మనం మిస్యూజ్ అవ్వకుండా ఈ ఎంటైర్ యూజ్డ్ వైర్స్ కూడా మనం బ్యాక్ తీసుకుని దాన్ని ప్రాపర్ గా ఆడిట్ చేసి మనం చెక్ చేసుకుంటున్నాం. అట్లీస్ట్ పేషెంట్స్ మీద కాకుండా బయట ఎక్కడన్నా వాడతారనే ఉద్దేశం. సో అంటే మన స్టేట్ లో మామూలుగా మీరు చూడండి, చుట్టుపక్కల స్టేట్స్ లో కంపేర్ చేస్తే కనుక మన చాలా సిస్టమేటిక్ గా ప్రతి డిస్ట్రిక్ట్ లో కూడా ఏడీ డ్రగ్ కంట్రోల్ ఆధ్వర్యంలో మొత్తం ప్రతిరోజు హాస్పిటల్స్ నుంచి ఇండెంట్ తీసుకోవడం, దాని తర్వాత పేషెంట్ లోడ్ ఎంత ఉందనేది ఆ పర్టికులర్ హాస్పిటల్ ఐసీయూలో ఎంతమంది ఉన్నారు, వెంటిలేటర్ మీద ఎంతమంది ఉన్నారు, ఆక్సిజన్ బెడ్స్ మీద ఎంతమంది ఉన్నారు, అన్ని స్టాటిస్టిక్ తీసుకుని వాళ్ళకి నిజంగా ఎంత కావాలి అనేది ఎనాలిసిస్ చేసి ఇస్తున్నాము. బట్ అయినప్పటికీ కూడా కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ మా దగ్గర రెమిడిసివిర్ లేదు, మీరే మార్కెట్ లో తెచ్చుకోండి అని చెప్పి పేషెంట్స్ మీదే ఆ బాధ్యత పెట్టడం అనేది కూడా చూస్తున్నాము. సో డెఫినెట్లీ ఇట్ ఇస్ చాలా క్రైసిస్ టైము. సో ఇందులో ప్రతి ఒక్కరిని మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ సిచ్యువేషన్ అనేది హ్యుమానిటేరియన్ క్రైసిస్. సో అందరికి ఈ రోజు ఇంకొకరికి రావచ్చు, నెక్స్ట్ రేపు మనకే రావచ్చు. హ్యుమానిటేరియన్ క్రైసిస్ లో అందరూ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. అనవసరమైన ఈ లాభాపేక్ష చూసి
దాన్ని మిస్యూజ్ చేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టి వాడేదో సంపాదించేద్దాం అనుకుంటే కనుక అంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి లేదు. దౌర్భాగ్యం ఉండదు. భగవంతుడు ఏదైనా చూస్తూనే ఉంటారు. సో అలాంటి దానికి వెళ్ళకోకుండా అట్లీస్ట్ హ్యుమానిటేరియన్ గా ఆలోచించి ఈ టైంలో అందరం కలిసి ఈ విపత్తు నుంచి ఎలా బయటపడదామనేది ఆలోచిస్తే కనుక డెఫినెట్లీ అందరికీ ఫైనల్ గా కృష్ణబాబు గారు, అంటే అక్కడ పెట్టినటువంటి కర్ఫ్యూ ఎంతవరకు ఫలితాలను ఇస్తోంది? అంటే కేసులు చూస్తే సగటున 20,000 వరకు నమోదవుతున్నాయి. ఇక్కడ తెలంగాణలో 5,000 కేసులు నమోదైతేనే లాక్డౌన్ పెట్టినటువంటి పరిస్థితిని చూస్తున్నాం. సో మరి అక్కడ కూడా ఏమైనా లాక్డౌన్ దిశగా ప్రభుత్వం ఆలోచన చేసేటువంటి అవకాశం ఏమైనా ఉందంటారా? అంటే ఇప్పుడు ఆల్రెడీ 14 days 2 weeks లాక్డౌన్ మనం అనౌన్స్ చేయడం జరిగింది. బట్ ఓన్లీ ఒక్కటే ఏంటంటే ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా బాధ్యతగా ఆలోచించాలి. ముఖ్యమంత్రి గారు 6 నుంచి 12 వరకు అవకాశం ఇచ్చింది ఎందుకంటే అట్లీస్ట్ ప్రజలు ఇబ్బంది పడకూడదు, వాళ్ళ డైలీ నెసెసిటీస్ కానీ వాళ్ళకి రకరకాల ఇబ్బందులు ఉంటాయి, అవి చేయకుండా ఎవరికైతే ఇబ్బంది ఉందో వాళ్ళు బయటకు వస్తారని. కానీ 6 to 12 వదిలేస్తున్నారు అని అందరూ బయటకు వచ్చేస్తే కనుక లాక్డౌన్ ఎఫెక్ట్ ఏమి ఉండదు. మనం ఆటోమేటిక్ గా మన ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. మిగతా 18 గంటలు మనం ఎంత టైట్ గా ఉన్నా 6 గంటల్లో అందరూ కనుక బయటకు వచ్చేస్తే ఆ ఎఫెక్ట్ ఉండదు, ఆ ఉపయోగం కూడా ఉండదు. సో అందుకనే అందరినీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఎసెన్షియల్ అయితే తప్ప, ఎందుకంటే మనం చూస్తున్నాం మన ఫ్యామిలీలోనో మన రిలేటివ్స్ లోనో మన ఫ్రెండ్స్ లోనో ఆల్మోస్ట్ చనిపోయిన కేసులు ప్రతి ఒక్కళ్ళు మనం చూస్తున్నాం మన చుట్టుపక్కల. సో అది చూసైనా మనకి ఆ రకమైన కనువిప్పు జరగాలి. ఎందుకంటే మనం బయటికి వెళ్ళి తిరగడం అనేది మన ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ చేసినట్టు, మనకు ఉందో లేదో మనకు తెలియదు, మన పక్కన వాడికి ఉందో లేదో మనకు తెలియదు. సో అందుకని ఎవరికి వాళ్ళు బాధ్యతాయుతంగా గనక ఆలోచించకపోతే గనక ఇది మనం కంట్రోల్ చేయడం అనేది ఎవరి వల్ల సాధ్యం కాదు. సో అందుకని ఫుల్ లాక్డౌన్ కి ఏమైనా అవకాశం ఉందా? ఫుల్ లాక్డౌన్ చేసేటువంటి ఆలోచన ఏమైనా? అది అన్ని చర్చించి ఇప్పుడున్న స్థితిని బట్టి, అలాగే బేసిక్ గా ఈ లాక్డౌన్ అన్ని కూడా మనం హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంతవరకు క్రంబుల్ అవ్వకోకుండా ఉంటుందనే దాని మీద ఆలోచించి చేస్తారు. ఎందుకంటే మన పేద ప్రజలకి వాడి రోజు కూలి, రోజు ఆదాయం అది కూడా చాలా ఇంపార్టెంట్. వాళ్ళు కూడా బతకాలి. ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఏంటంటే ఎకనామిక్ యాక్టివిటీ దెబ్బతినకూడదు, పేదవాడు డబ్బులు సంపాదించలేక వస్తుండే పరిస్థితి ఉండకూడదు అనే ఉద్దేశంతో రకరకాల ప్రోగ్రామ్స్ కూడా చేస్తూ ఈ పర్టికులర్ టైంలో వాళ్ళకి అండగా నిలబడడం అనేది చూస్తున్నాం. బట్ డెఫినెట్లీ అలాంటిది కనుక ఏమన్నా తప్పదు అనుకుంటే కనుక ఏ గవర్నమెంట్ అయినా డెసిషన్ తీసుకోవాల్సి వస్తుంది. అందుకనే ఆ పరిస్థితి రాకోకుండా సహకారం అందించవలసిందిగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ కృష్ణబాబు గారు. నమస్కారం. థ్యాంక్ యూ. వెల్కమ్ బ్యాక్. కరోనా కష్టం పెద్దలకే కాదు చిన్నారులకు కూడా. అభం శుభం ఎరగని చిన్నారులు ఏడాదిగా బాహ్య ప్రపంచానికి దూరమై 4 గోడల మధ్య జీవిస్తున్నారు. కొంచెం కేసులు తగ్గాయి అనుకుంటున్న టైంలో అమాంతంగా కేసులు పెరగడంతో ఇళ్లకే పరిమితమైపోవాల్సి వచ్చింది. కరోనా అంటే వామ్మో అంటున్నారు చిన్నారులు కూడా. పెద్దలను హడలెత్తిస్తున్న కరోనా సెకండ్ వేవ్లో చిన్నారులను కాటేస్తోంది. దేశవ్యాప్తంగా 18 ఏళ్లలోపు చిన్నారుల్లో కరోనా ఉధృతంగా వ్యాపిస్తోంది. మహారాష్ట్ర, ఢిల్లీలో చిన్నారుల కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పిల్లలకు వ్యాక్సినేషన్ అంశం తెరపైకి వచ్చింది. పిల్లలకు వ్యాక్సినేషన్ పూర్తి చేయగలిగితేనే స్కూల్స్ పూర్తి స్థాయిలో పనిచేసే అవకాశం ఉంది అన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. అమెరికాలో అయితే చిన్నారులకు ఇప్పటికే వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలు పెట్టేసి విజయవంతంగా కొనసాగిస్తున్నారు. త్వరలోనే ఇతర దేశాల్లో వ్యాక్సినేషన్ కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి కూడా. అయితే ఇండియాలోనూ కోవాక్సిన్ అందుకు తగ్గట్టు ఏర్పాట్లు చేసుకుంటోంది. ఫేజ్ 2, ఫేజ్ 3 క్లినికల్ ట్రయల్స్కు ఇప్పటికే DCGI అనుమతులు కూడా మంజూరు చేసింది. కరోనా విజృంభిస్తున్న వేళ చిన్నారులు ఈ వ్యాధి బారిన పడితే ఎలాంటి ప్రమాదం వాటిల్లుతోంది అన్న బెంగ ఎక్కువైతోంది. ఈ టైంలో వ్యాక్సినేషన్ అంశం తెరపైకి వచ్చింది. చిన్నారులకు పెద్దగా ప్రమాదం లేకున్నా వారి వల్ల కరోనా భారీగా విస్తరిస్తుంది అన్న భయం నెలకొంది. ఇప్పటికే ఏడాదిగా విద్యా వ్యవస్థ అంతా ఆన్లైన్లోనే సాగుతోంది. ఈ ఏడాది ఏమవుతుందో అన్న టెన్షన్ సైతం ప్రజల్లో నెలకొంది. ఈ నేపథ్యంలో చిన్నారులకు కరోనా ముప్పు, వ్యాక్సినేషన్ వ్యవహారాలపై పీడియాట్రిషియన్ డాక్టర్ షర్మిల గారు మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. గుడ్ ఈవినింగ్ షర్మిల గారు. గుడ్ ఈవినింగ్ అండి. షర్మిల గారు, ఇప్పుడు నేను చెప్పాను పిల్లలకు అంటే సెకండ్ వేవ్ లో ఎక్కువగా పిల్లలు ఎఫెక్ట్ అవుతున్నారు. ఒకవేళ వాళ్ళ కనుక కరోనా సోకితే ఎలాంటి లక్షణాలు ఉంటాయి? పెద్దవాళ్లలో ఉన్నటువంటి సిమిలర్ అవే లక్షణాలు ఉంటాయా? కొంచెం ఏమైనా వాళ్ళకి తేడాగా ఉండే అవకాశం ఉందా? ఎసెన్షియల్ గా అవేనండి. యాక్చువల్ గా ఏంటంటే
జ్వరము, జలుబు, దగ్గు, కడుపులో నొప్పి, వాంతులు, విరోచనాలు. అండ్ పిల్లల్లో నేను ఎక్కువగా చూస్తుంది, అందరూ పీడియాట్రిషియన్స్, కళ్ళు ఎర్రబడటం, రెడ్ ఐస్ అంటాం, అంటే కంజంక్టివైటిస్ లాగా. కళ్ళు అతుక్కోవు కానీ ఎర్రగా ఉంటాయి. ఒక్కొక్కసారి చాలా మంది పిల్లల్లో ఇది ఒక్కటే సిమ్టమ్ వస్తుంది. కళ్ళు సడన్ గా ఎర్రబడి, వాళ్ళకి ఇరిటేషన్ గా కూడా ఏముండదు, ఎక్కువగా జస్ట్ ఎర్రగా ఉంటాయి కళ్ళు అంటే. అండ్ సీరియస్ సిమ్టమ్స్ ఏమిటి అని అంటే బాగా సివియర్ హెడేక్స్, హై గ్రేడ్ టెంపరేచర్, తర్వాత కొంతమందికి ఫిట్స్ వస్తున్నాయి, అండ్ దగ్గు బాగా ఎక్కువ అవుతూ ఉంటాయి, కడుపులో నొప్పి తీవ్రంగా ఉంటాయి, విపరీతమైన వాంతులు లేదా విరోచనాలు, కాళ్ళు, అరచేతులు, అరికాళ్ళు వాపు రావటం, మెడ దగ్గర లింఫ్ నోడ్స్ వాపు వచ్చే అవకాశం, నోరు పూచినట్టు అయ్యి ఒంటి మీద ర్యాష్ వచ్చి కాళ్ళు చేతులు వాపు వస్తే అది అన్నిటికంటే తీవ్రమైన మల్టీ సిస్టమ్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ కి సైన్స్ అనుకోవచ్చు. వీళ్ళలో కడుపులో నొప్పి కూడా ఎక్కువ ఉంటుంది, సడన్ గా విపరీతమైన నిస్సత్వ అండ్ మంచంలోంచి లేవలేంతనం. మనకున్న అదృష్టం ఏంటంటే ఇండియాలో ఇంకా కూడా మల్టీ సిస్టమ్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్స్ అంత ఎక్కువగా చూడట్లేదు. బట్ అంత ఎక్కువగా ఎందుకు అంటున్నానంటే మహారాష్ట్రలో కొంతమంది పిల్లలు దీంతో చనిపోవటం జరిగింది. ఫస్ట్ వేవ్ లో చాలా తక్కువ మంది, సెకండ్ వేవ్ లో వాళ్ళు ఇచ్చిన స్టాటిస్టిక్స్ ప్రకారం 1 in 10,000. అది స్మాల్ నెంబర్ కాదు, ఎందుకంటే యాక్చువల్ డెత్స్ 8500 అయినా కూడా అన్ని కుటుంబాలు ఆల్మోస్ట్ డివాస్టేట్ అయిపోతాయి. పిల్లల డెత్స్ ని అవగలగటం చాలా కష్టం మోస్ట్ కుటుంబాల్లో. ఇప్పుడే కాదు, మేము మామూలుగా పీడియాట్రిక్ ప్రాక్టీస్ లో చాలా చూస్తూ ఉంటాము. పిల్లలకి వచ్చిన ప్రతి దానికి పేరెంట్స్ చాలా ఎమోషనల్ గా ట్రామటైజ్ అవుతారు. సో ఇలా అన్ని జరగక ముందే మన వ్యాధి లక్షణాలు ఇవి అని తెలుసుకుని, అలాంటి లక్షణాలు ఏమున్నా గానీ పీడియాట్రిషియన్ తో ఆన్లైన్ ఒక కన్సల్ట్ తీసుకోండి. దట్ విల్ హెల్ప్ ద చిల్డ్రన్. అండ్ సింపుల్ టెస్ట్లు సిబిపి, సిఆర్పి, ఎస్ఆర్, ఈ 3 బ్లడ్ టెస్ట్లతోనే చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది. అంటే వీళ్ళకి స్వాబ్ టెస్ట్ చేయాల్సిన అవసరం లేదంటారా? చెయ్యాలి కంపల్సరీ. కానీ సాడ్లీ ఈ పర్టికులర్లీ సెకండ్ వేవ్, ఫస్ట్ వేవ్ లో ఆల్మోస్ట్ 60-70% ఆర్టీపీసీఆర్ పాజిటివ్ వచ్చేవాళ్ళు, వ్యాధి లక్షణాలు ఉన్న వాళ్ళు, అసిమ్టమాటిక్ కిడ్స్ కూడా. ఈసారి వ్యాధి లక్షణాలు టిపికల్ గా ఉన్న వాళ్ళల్లో కూడా మేబీ లెస్ దాన్ 60%, 50% వాళ్ళకి ఆర్టీపీసీఆర్ నెగిటివ్ వస్తుంది. బట్ ఇలాంటి పిల్లల్లో ఇండైరెక్ట్ బ్లడ్ మార్కర్స్ చేస్తున్నాం, ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ చేస్తూ ఉంటే అవి హై డి డైమర్స్, సిఆర్పి పాజిటివ్ రావటం, తర్వాత ఇట్లాంటి లక్షణాలు, ఈఎస్ఆర్ పెరిగి ఉండటం, సిబిపిలో వైరల్ పిక్చర్ ఉండటం, కొంతమందిలో ప్లేట్లెట్స్ కొంచెం తగ్గుముఖం పట్టడం, ఇట్లాంటివన్నిటితోటి ఇండైరెక్ట్ ఎవిడెన్స్ వచ్చి మనకి ఇది కోవిడే అని తెలుస్తుంది. ఇన్ఫాక్ట్ వీళ్ళలో చాలా మందిలో హిస్టరీ తీసుకుంటే కోవిడ్ కాంటాక్ట్ హిస్టరీ ఉంటుంది. వాళ్ళు అలా అనుకుని చెప్పట్లేదు, అడిగితే చెప్తున్నారు. అండ్ కోవిడ్ యాంటీబాడీ టెస్టింగ్ చేస్తే వీళ్ళకి కోవిడ్ వచ్చింది అనేది ఇండైరెక్ట్ గా ఆర్టీపీసీఆర్ నెగిటివ్ ఉన్న యాంటీబాడీస్ పాజిటివ్ ఉంటే డెఫినెట్ గా అది కోవిడ్ అనుకోవచ్చు. లాస్ట్ 1 month లో ఎప్పుడొకసారి కోవిడ్ వచ్చిందనే అర్థం. అండ్ డాక్టర్, కాస్త పెద్ద పిల్లలు అయితే వాళ్ళకు ఉన్నటువంటి సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో అవి చెప్పగలరు వాళ్ళు. అండ్ ఇన్ఫాంట్స్ వస్తే మంత్స్ బేబీస్ అయితే వాళ్ళకి ఎలాంటి సిమ్టమ్స్ ఉంటే మనం దీన్ని కరోనా అని సస్పెక్ట్ చేయాల్సి ఉంటుంది? ఎప్పుడైనా భయపడాల్సిన అవసరం లేదు. కోవిడే కాదు, పీడియాట్రిక్ మెడిసిన్ ని వెటర్నరీ మెడిసిన్ అంటారు. ఎందుకంటే అవి ఎట్లా అయితే మూగ జీవాలు చెప్పలేవో, బిలో 2 years పిల్లలు ఎవరు ఈ వ్యాధే కాదు ఏ వ్యాధివి లక్షణాలు కంప్లైంట్స్ చెప్పలేరు. వాళ్ళకి వచ్చిన ఒకే ఒక భాష ఏడవటం, ఎక్కడ ఏ డిస్కంఫర్ట్ వచ్చినా ఏడుస్తుంటారు. కానీ బెంగపడాల్సిన అవసరం లేదు. ఈ దీంట్లో ఉన్న చాలా లక్షణాలు పిల్లలు చెప్పితే తెలిసేవి కాదు, మనం గమనిస్తే కూడా తెలిసేవే అన్ని. జ్వరం, ఒళ్ళు వెచ్చగా ఉంటుంది, దగ్గుతూ ఉంటారు, జలుబు, వాళ్ళ బ్రీతింగ్ ప్యాటర్న్ చేంజ్ అవుతుంది, విరోచనాలు, వాంతులు, ఇవన్నీ బయటకు కనిపించే లక్షణాలే. కడుపులో నొప్పి, తలనొప్పి, వీపు నొప్పి, జాయింట్ పెయిన్స్, ఈ 4 వాళ్ళు చెప్పలేరు. వాటి మీద బేస్ అయ్యి డయాగ్నోస్ చేయాల్సిన అవసరం లేదు. మిగతా ఈ కడుపులో గ్యాస్ట్రోఇంటెస్టైనల్ సిస్టమ్ ఇన్వాల్వ్ అయితే వాంతులుగానే అవుతాయి, విరోచనాలుగానే అవుతాయి. కడుపులో నొప్పి ఉన్నా లేకపోయినా అది ఉంటే డెఫినెట్ గా ఇవి ఉంటాయి. అండ్ ఇవి కాకుండా మిగతావి దగ్గుతో మొదలు పెడతారు, లంగ్ ఇన్వాల్వ్మెంట్ ఉంటే, ఆయాసం అంటే ఫాస్ట్ బ్రీదింగ్ ఉంటుంది, లైక్ ఎనీ అదర్ న్యూమోనియా.
సో ఈ లక్షణాలన్నీ తెలుస్తాయి. అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ సడన్ గా ఆపేస్తారు, చాలా యాక్టివిటీ డల్ అయిపోతుంది. ఇవన్నీ ముందు కూడా పిల్లల్లో జబ్బులు ఎలా డయాగ్నోస్ చేసేవాళ్ళము, కోవిడ్ కూడా అలానే ఉంటుంది డయాగ్నోసిస్. యా, షర్మిల గారు మీతో మాట్లాడడానికి ఒక కాలర్ వెయిట్ చేస్తున్నారు. ఆనంద్ కుమార్ గారు కాల్ చేశారు హైదరాబాద్ నుంచి. హలో హలో మేడం, గుడ్ ఈవినింగ్ మేడం. యా, గుడ్ ఈవినింగ్ ఆనంద్ కుమార్ గారు, చెప్పండి మీ డౌట్ ఏంటో. మేడం ఇది అంటే నాకు వచ్చింది పాజిటివ్ నుంచి మొన్నే రికవర్ అయ్యాను. ఆల్మోస్ట్ ఆక్సిజన్ మీద 9 days ఉన్నాను. మా వైఫ్ కి వచ్చేసి లాస్ట్ ఫస్ట్ వేవ్ లో వచ్చింది, మా పిల్లలకు కూడా వచ్చింది. అప్పుడు యాంటీబయాటిక్ అవి మామూలుగా అజిత్రమైసిన్ అవి వాడాము. కానీ ఇప్పుడు అంటే బాబు వచ్చేసి 8 years old, పాప వచ్చి 5 years old. కానీ ఏంటంటే ఇప్పుడు మా బాబుకి అప్పుడప్పుడు అబ్డామిన్ పెయిన్ అంటున్నాడు. ఏమైంది బాబుది? అబ్డామినల్ పెయిన్. అబ్డామిన్ పెయిన్ అంటున్నాడు. అబ్డామినల్ పెయిన్. మరి మీరు చాలా మందికి వచ్చే డౌట్ మీకు వచ్చింది. ఇన్ఫాక్ట్ నాకు వీడియో కన్సల్ట్ లో చాలా మంది అడుగుతున్నారు, మా పిల్లలకి ఫస్ట్ వేవ్ లో వచ్చింది, మళ్ళీ వచ్చే అవకాశం లేదు కదా అని. అలా అని ఎవ్వరూ చెప్పలేదు. సెకండ్ టైం ఇన్ఫెక్షన్స్ నా ఓన్ పేషెంట్స్ లో ఫస్ట్ వేవ్ లో కాంటాక్ట్ చేసిన వాళ్ళకే సెకండ్ వేవ్ లో కూడా కోవిడ్ ఆర్టీపీసీఆర్ పాజిటివ్ వచ్చి లక్షణాలు ప్రెసెంట్ అయిన వాళ్ళు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ లోనే ఉన్నారు. అయితే భయము ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ప్రతి చోట నేను మాట్లాడిన ప్రతి చోట ఇదే చెప్తున్నాను, ఒక వీడియో కన్సల్ట్. మీ పిల్లల్ని వీడియోలో చూస్తాము, వాళ్ళ ఫేస్ చూడగానే చాలా వరకు జబ్బు తీవ్రత మాకు తెలుస్తుంది. అది నెంబర్ 1. నెంబర్ 2, చాలా ఇన్సిపియంట్ సిమ్టమ్స్. ఇప్పుడు మీరు చెప్పారు జస్ట్ కడుపులో నొప్పి, అదొక్కటి సిమ్టమ్ అవ్వచ్చు. తలనొప్పి అదొక్కటి సిమ్టమ్ అవ్వచ్చు. లిటిల్ స్టూల్ ఫ్రీక్వెన్సీ చేంజ్ అవుతుంది. ముందు 2 సార్లు మోషన్ పాస్ చేసేవాళ్ళు ఇప్పుడు 5 సార్లు పాస్ చేయొచ్చు, లేదా 4 సార్లు పాస్ చేయొచ్చు. అండ్ కొద్దిగా 1-2 సార్లు వాంతులు చేయొచ్చు, ఆకలి మందగించవచ్చు. ఇట్లా సింపుల్ సిమ్టమ్స్ కొన్ని ఉంటాయి. వీటితోటి మనకి డెఫినెట్ గా అనుమాన పడే అవకాశం ఉంటుంది. అండ్ టెస్ట్ చేయటం సింపుల్. ఇప్పుడు ఇదే చైల్డ్ లో ఆర్టీపీసీఆర్ చేయించుకునే కోవిడ్ కాంటాక్ట్ ఉంది. కోవిడ్ కాంటాక్ట్ ఉన్న తర్వాత కోవిడ్ సస్పిషన్ రావాలి. ఎటువంటి చేంజ్ వచ్చినా చైల్డ్ హెల్త్ లో ఫస్ట్ థింగ్ దట్ యూ హ్యావ్ టు సస్పెక్ట్ ఇస్ పిల్లాడికి కూడా కోవిడ్ వచ్చిందా. అండ్ ఇదే బ్రెత్ లో ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తాను. చాలా మంది నాకు వచ్చి 10 రోజులు అయిందండి, నాకు ఎప్పుడో 10 రోజుల క్రిందటే తగ్గిపోయింది, మీరు ఇప్పుడు పిల్లాడికి కోవిడ్ అంటారేంటి అంటున్నారు. ఇంక్యుబేషన్ పీరియడ్ గురించి అపోహలు ఉన్నాయి. 2 రోజుల నుంచి 28 రోజుల వరకు, హైయెస్ట్ లాంగెస్ట్ ఇంక్యుబేషన్ 1 month. అంతసేపు అంత డ్యూరేషన్ తర్వాత కూడా కాంటాక్ట్ హిస్టరీ ఉన్న వాళ్ళకి లక్షణాలు వస్తే కోవిడే అని అనుకోవాలి. యూజువల్ యావరేజ్ ఇంక్యుబేషన్ పీరియడ్ అంటాం, అంటే 5 to 7 days, 2 to 7 days. నాకు ఒక మనిషికి వచ్చి కోవిడ్ వచ్చి వాళ్ళు ఇన్ఫెక్ట్ చేయగలిగిన పరిస్థితిలో 2 రోజుల తర్వాత రావచ్చు, 5 రోజుల తర్వాత, వారం రోజులు. మోస్ట్ ఆఫ్ దెమ్ ఈ లోపు సిమ్టమాటిక్ అవుతారు. కానీ 28 days వరకు వీళ్ళతో కాంటాక్ట్ లోకి వచ్చిన వాళ్ళకి ఎవరికి సిమ్టమ్స్ వచ్చినా అది కోవిడ్ అనే ప్రిజంప్షన్ తోనే ఇన్వెస్టిగేట్ చెయ్యాలి. ఓకే రైట్. షర్మిల గారు ఇంకో కాల్ తీసుకుందాం. నవీన్ కాల్ చేశారు ఒంగోలు నుంచి. హలో హలో నవీన్ గారు. నమస్తే అండి. యా నమస్తే అండి, మీ డౌట్ ఏంటి అడగండి డాక్టర్ గారిని. నమస్తే డాక్టర్ గారు. యా నమస్తే అండి, ప్లీజ్ గో ఆన్. ఇప్పుడు 3వ వేవ్లో మనం ఆందోళన కలిగించేది పిల్లలకు ముప్పుంది అంటున్నారు. వ్యాక్సిన్ కూడా చిన్నపిల్లలకు వ్యాక్సిన్ కూడా లేదు, అది ఆందోళన కలిగించే విషయం. అయితే మనం చేయగలిగిందల్లా ముందుగా జాగ్రత్తలు పడుతున్నాం కదా. చిన్నపిల్లలకి ఎలాంటి ముందుగా ఆహార డైట్ అనేది ఇవ్వాలి, ముందుగా ఎలాంటి ఏదైనా మెడిసిన్ ఏమైనా వాడాలా, ఈ కోవిడ్ నుంచి ప్రివెంట్ గా ఉండడానికి ఏదైనా మెడిసిన్ ఏమైనా వాడాలా మేడం? సో నైస్ క్వశ్చన్ అండి. చాలా మంది ఐఎమ్ హ్యాపీ రాకుండా నేను ఇప్పుడేం చేయాలని అడుగుతున్నారు. హెల్త్ ప్రిజర్వేషన్ లో ఇదే ఫస్ట్ థింగ్. ఏంటంటే మనకి మన హెల్త్ మన బాధ్యత, మనం ఏం చేస్తే మనం హెల్తీగా ఉంటాము అనే ఆలోచన రావటం మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇది వస్తే గనక డెఫినెట్ గా హెల్తీగానే ఉంటారు. సో దట్స్ నైస్ క్వశ్చన్. సో జనరల్ గా ఏం చేయగలుగుతాం కోవిడ్ రాకుండా ఉండటానికి? కోవిడ్ అనే కాదు, ఎనీ ఇన్ఫెక్షన్ రాకుండా ఉండటానికి. ఇప్పుడు కోవిడ్ ఇన్ పర్టికులర్ చూస్తే మనందరి చేతుల్లో ఒక ఆయుధం ఉంది, దాన్ని సరిగ్గా వాడుకోవాలి. అవేంటంటే SMS,
శానిటైజింగ్, మాస్కింగ్ అండ్ సోషల్ డిస్టెన్సింగ్. దీన్ని మనం సోషల్ వ్యాక్సిన్ కింద చెప్పొచ్చు. సోషల్ వ్యాక్సిన్ అంటే యాక్చువల్ గా గుచ్చిపిచ్చుకుని మందుతో వచ్చే వ్యాక్సినేషన్ కాకుండా మాస్క్ ధరించి వైరస్ మనలోకి ఎంటర్ కాకుండా చూసుకునే ప్రక్రియని మాస్క్ ఈజ్ అవర్ ఫస్ట్ వ్యాక్సిన్. సో అది సరిగ్గా వాడండి. అన్నెసెసరీగా సొసైటీలో ఎవరితోనూ మింగిల్ అవ్వద్దు. ఫ్యామిలీ వరకు దిస్ ఈస్ ఎ గుడ్ టైం, ఫ్యామిలీ టైం ఉండటానికి. మాలాంటి వాళ్ళకి కుదరట్లేదు, అట్లీస్ట్ కుదిరిన వాళ్ళందరూ మీ పిల్లలతో టైం స్పెండ్ చేసి ఇంట్లో ఉండండి. వర్క్ ఫ్రమ్ హోమ్, క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చే వరకు. బయటకు వెళ్ళిన ప్రతిసారి డబుల్ మాస్క్ యువర్ సెల్ఫ్. క్లాత్ మాస్క్స్ వేసుకునే వాళ్ళు 2 మాస్క్లు వేసుకోండి. గ్రాసరీ స్టోర్కి వెళ్ళినా ఇంకెక్కడికి వెళ్ళినా కానీ ఎమర్జెన్సీ థింగ్స్ కోసం. ఇది చాలా వరకు ఇన్ఫెక్షన్ ప్రివెంట్ చేస్తుంది. ఇన్ఫాక్ట్ స్టడీస్ తో ప్రూవ్ అయింది ఏంటంటే ఇద్దరు మాస్క్ చేసుకోకుండా డిస్టెన్స్ మెయింటైన్ చేయకపోవటానికి, ఇద్దరు వ్యక్తులు మాస్క్ చేసుకుని 6 or 10 feet అవే ఉండటానికి ఇన్సిడెన్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ మాస్క్ చేసుకోకపోవటానికి 90% మనం ఉంటే, ఆర్ మాస్క్ చేసుకోవటం వలన 90% ఇన్ఫెక్షన్ వృద్ధిని, ట్రాన్స్మిషన్ తగ్గిస్తాయి. రైట్ ఫ్రమ్ చేసుకోకపోవటం వలన ఎంత ప్రొటెక్షన్ అంటే ఓన్లీ 1.5%, ఆర్ చేసుకున్న వాళ్ళకి 1.5% కంటే తక్కువ మందిలో ఇన్ఫెక్షన్ వస్తుంది. సో మన చేతిలో ఉన్న ఆయుధం మాస్కింగ్. ఫుడ్ విషయానికి వస్తే ఇమ్యూనిటీ ఎప్పుడు సడన్ గా ఓవర్ నైట్ పెరగదు ఎవరికి. అది చాలా డిసిప్లిన్డ్ గా 3 ఇంపార్టెంట్ థింగ్స్ గమనిస్తేనే వస్తాయి. ఒకటి డైట్, ఫ్రెష్ ఫ్రూట్ అండ్ వెజిటబుల్ అండ్ లాట్ ఆఫ్ వాటర్. ఎవ్రీథింగ్ గ్రీన్, ఆరెంజ్ అండ్ ఎల్లో. నేచర్ మనతో మాట్లాడుతుంది, మనని ఎంటైజ్ చేస్తుంది. ఇవన్నీ తినండి అని మన స్వాగతం చెప్తుంది. కలర్ఫుల్ గా ఉండి అవన్నీ తినండి. గ్రీన్, ఎల్లో, ఆరెంజ్ ఇవన్నీ హెల్దీ ఫుడ్స్. అండ్ ఇంకొకటి ఇమ్యూన్ బూస్టర్స్ అని ఎటువంటి మెడికేషన్ ఉండవు. అట్లాంటి ఏవి పనిచేయవు, ఉండవు. ఫస్ట్ వ్యాక్సిన్ ఫర్ ఎనీ హ్యూమన్ బీయింగ్ ఈస్ బ్రెస్ట్ మిల్క్, కొలాస్ట్రామ్. దాంట్లో ఇమ్యూనోగ్లోబులిన్స్ ఉంటాయి. సో బ్రెస్ట్ ఫీడింగ్ చేయండి. కరోనా వచ్చిన మదర్స్ కూడా చాలా మందికి ఇదే డౌట్ ఉంది శర్మిల గారు. బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ కరోనా బారిన పడితే ఇవ్వచ్చు అని కొంతమంది చెప్తూ ఉన్నారు, ఇవ్వకూడదు అనేది కొంతమంది వెర్షన్. సో వాళ్ళకి చాలా కన్ఫ్యూజన్ ఉంది. వెరీ గుడ్. సో అందుకే నేను ఈ టాపిక్ తీసుకొచ్చింది. మన ఫస్ట్ వ్యాక్సిన్ బ్రెస్ట్ మిల్క్. ఎట్టి పరిస్థితుల్లో బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వచ్చా కాదు, ఇవ్వాలి. కోవిడ్ వచ్చిన వాళ్ళు కూడా ఇవ్వాలి. ఎవరు ఇవ్వకూడదు? కోవిడ్ వచ్చిన మదర్స్ అంటే వెంటిలేటర్స్ అవసరమైన వాళ్ళు, సీరియస్ ఆక్సిజన్ రిక్వైర్మెంట్ ఐసీయూలో ఉన్న వాళ్ళు, వీళ్ళు బ్రెస్ట్ ఫీడింగ్ చేయటం కుదరదు. కాబట్టి మిగతా అందరు మదర్స్ బ్రెస్ట్ ఫీడ్ చేస్తే మీరు ప్రొటెక్ట్ కూడా చేస్తూ ఉంటారు. మన బాడీలో ఉత్పత్తి అయ్యే యాంటీబాడీస్ అన్ని కొద్దో గొప్ప ప్యాసివ్ ఇమ్యూనిటీ అంటాం, అవి ట్రాన్స్మిట్ అవుతాయి బేబీస్ కి, వాటిని ప్రొటెక్ట్ చేస్తాయి. మాస్క్ మాత్రం డబుల్ మాస్క్ చేసుకోవాలి బ్రెస్ట్ ఫీడ్ చేస్తున్నప్పుడు. మిల్క్ ద్వారా స్ప్రెడ్ అవ్వదు కోవిడ్. మన తుంపర్ల మూలన స్ప్రెడ్ అవుతుంది, చేతులకి సెక్రీషన్స్ అవటం మూలన. చేతులు కడుక్కోండి బేబీని ఎత్తుకునే ముందు. బ్రెస్ట్ ఫీడ్ చేసి అయిన తర్వాత ఒక 10 feet అవే పడుకోబెడితే మీ తుంపర్లు అవన్నీ పడకుండా ఉంటాయి. సో ఇట్స్ ఆల్వేస్ దిస్. అండ్ ఇమ్యూన్ బూస్టర్స్ మోస్ట్ ఇంపార్టెంట్, వెరీ మచ్ నెగ్లెక్టెడ్. మన ఫ్యూచర్ లో ఆల్రెడీ WHO ఆన్ చేసింది. నెక్స్ట్ పాండమిక్ ఏంటంటే స్లీప్లెస్నెస్. అది ఆల్రెడీ ఉంది, ఇంకా ఎక్కువ అవుతుంది. స్లీప్ చాలా ఇంపార్టెంట్ మన ఇమ్యూన్ సిస్టమ్ కి. అది క్లియర్ కట్ గా సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉంది. ఎవరైతే తక్కువ నిద్రపోతారో వాళ్ళలో ఇమ్యూనిటీ లెవెల్స్ తక్కువ ఉంటాయి. సో స్లీప్ ఇస్ ఇంపార్టెంట్. అండ్ సింపుల్ ఫిజికల్ యాక్టివిటీ. ఇప్పుడు బయటికి వెళ్ళి చేయటం కుదరదు కాబట్టి ఇంట్లోనే కొంచెం ఎక్కువగా కదులుతూ ఉండటం. పిల్లల్ని చిన్నగా స్కిప్పింగ్ చేయమంటాం లేదా నడవమంటాం. సమ్ ఫిజికల్ యాక్టివిటీ అండ్ దట్స్ ఇట్. ఈ 3 ఇంపార్టెంట్ థింగ్స్ ఇమ్యూనిటీకి. అండ్ అవేర్ గా ఉండి ఏ సిమ్టమ్స్ వచ్చినా ఇమీడియట్ గా డాక్టర్ ని సంప్రదించడం. అండ్ షర్మిల గారు, పిల్లల్లో వచ్చేటువంటి కరోనా సివియారిటీ ఎంతవరకు ఉంది? అంటే పిల్లల్ని చూస్తున్నాము, కరోనా వచ్చిన పిల్లల్ని, అంటే 2 days 3 days ఏదో ఫీవర్ కాఫ్తో ఉంటున్నారు, 4th day నుంచి హ్యాపీగా డింగ్ డాంగ్ అని ఎగురుతూ ఉన్నారు. సో ఎక్కువగా వాళ్ళకి పెద్దగా సివియారిటీ ఉండేటువంటి ఛాన్స్ లేదంటారా? దీని గురించి మనం డీటెయిల్డ్గా మాట్లాడదాం ఒక షార్ట్ బ్రేక్ తర్వాత. వెల్కమ్ బ్యాక్. చిన్నపిల్లలు కరోనా బారిన పడితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ రకంగా కరోనా నుంచి వాళ్ళు ఓవర్కమ్ అవ్వాలి, దీని గురించి మనము డిబేట్లో
డిస్కస్ చేస్తూ ఉన్నాము. రైట్, షర్మిల గారు మనతో జాయిన్ అయ్యారు. షర్మిల గారు, అది పిల్లల్లో కరోనా సివియారిటీ ఎంతవరకు ఉంటుందంటారు? ఫార్చునేట్లీ ఇప్పటి వరకు కరోనా అంత సివియర్ ఫార్మ్స్ కొంతమందిలోనే చూపిస్తుంది. కానీ ఇన్ ద సేమ్ బ్రెత్ ఒక వార్న్ చేయాలి. నేను ఫస్ట్ వేవ్ లో ట్రీట్ చేసిన పిల్లలకి, సెకండ్ వేవ్ లో ట్రీట్ చేసిన పిల్లలకి వితౌట్ ఎనీ డౌట్ సిమ్టమ్ తీవ్రత పెరిగింది. అది హాస్పిటలైజేషన్, డెత్ రేట్ ఇంకా కూడా చాలా తక్కువే, బట్ సిమ్టమ్ తీవ్రత పెరిగింది. సో ఇట్ ఇస్ సంథింగ్ లైక్ వార్నింగ్ ఫ్రమ్ ద వైరస్. మనకి నేను మిమ్మల్ని కూడా స్పేర్ చేయబోట్లేదు, అండ్ నాకు దొరకకపోతే హోస్ట్ అంటే నేను బ్రతకడానికి వైరస్ పోరాడుతుంది దాని బ్రతుకు తెరువు కోసం. సో నెక్స్ట్ ఎలా మ్యూటేట్ అవుతుంది, ఏం చేస్తుంది అనేది డిఫికల్ట్ టు ప్రెడిక్ట్. సో మనం సమాయత్తం అయి ఉండాలి. అండ్ వ్యాధి తీవ్ర రూపం దాల్చే అవకాశం కొంతవరకు ఉంది డెఫినెట్ గా. ఇప్పుడు మనం ఇమీడియట్ గా చేయాల్సింది ఏంటంటే వ్యాధి లక్షణాలు తెలుసుకోవటం అందరూ, అండ్ ఇమీడియట్ గా డాక్టర్ కన్సల్టేషన్ తీసుకోవటం. రెండోది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోవటం. పీడియాట్రిక్ ఐసీయూస్ ని, వెంటిలేటర్స్, పీడియాట్రిక్ వెంటిలేటర్స్ ప్రొక్యూర్ చేయటం, ఆక్సిజన్ సప్లైని ర్యాంప్ అప్ చేసుకోవటం, ఎక్కువ ఆక్సిజన్ ప్లాంట్స్ పెట్టడం. పీడియాట్రిక్స్ లో అంటే పిల్లల వరకు మల్టీ సిస్టమ్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్స్ ప్రాణాంతకమైనవి. ఫార్చునేట్లీ ఇండియాలో ఇంకా ఎక్కువ మందిలో చూడట్లేదు. మహారాష్ట్రలో చూసాం కొంతవరకు, తెలుగు స్టేట్స్ లో మరీ ఎక్కువగా లేదు. కానీ ఫ్యూచర్ లో రావచ్చా లేదా ఇంకా కూడా ఎక్కువ అవ్వచ్చా చెప్పలేం. ఎందుకంటే ఇన్కంప్లీట్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్స్ చూస్తున్నాను ఈ ఇయర్, ఈ సెకండ్ వేవ్ లో ఏపీలో అండ్ దీంట్లో కూడా. అంటే జ్వరం కొంచెం తీవ్రంగా రావటం, ర్యాష్ రావటం, కళ్ళు ఎర్రబడటం, కడుపులో నొప్పి రావటం, కంప్లీట్ గా షాక్ లైక్ స్టేట్ లోకి వెళ్ళట్లా. వీళ్ళందరూ కూడా సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ తో, సింపుల్ వాటితోటి బెటర్ అవుతున్నారు. కానీ ముందు కంటే ఈ సిమ్టమ్ కాంప్లెక్స్ కొంచెం ఎక్కువగా చూస్తున్నాం ఇప్పుడు. సో థర్డ్ వేవ్ లో ప్రాబబ్లీ మల్టీ సిస్టమ్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్స్ ఎక్కువ రావచ్చా అంటే రావచ్చనే చెప్పాలి. ఎస్. అండ్ ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు. మహేష్ గారు కాల్ చేశారు నెల్లూరు నుంచి. హలో. యా మహేష్ గారు. నమస్తే మేడం. నమస్తే, మీ డౌట్ ఏంటి చెప్పండి డాక్టర్ గారికి. మేము రెమిటాల్ అనేది టాబ్లెట్ తలకి బ్లడ్ సర్క్యులేషన్ కి యూజ్ చేస్తా ఉన్నాము. ఏదండి ఏం టాబ్లెట్ అండి అది? రెమిటాల్. ఏదండి? రెమిటాల్ అనేది బ్లడ్ సర్క్యులేషన్ కోసం యూజ్ చేస్తా ఉన్నాను. అంటే బ్రెయిన్ కి సంబంధించింది. మేము వ్యాక్సిన్ వేసుకోవచ్చా వేసుకోకూడదా? బ్రెయిన్ కి సంబంధించి సంథింగ్ ఆయన టాబ్లెట్ ఏదో తీసుకుంటూ ఉన్నారట, ఆయన వ్యాక్సిన్ కి వెళ్ళొచ్చా లేదా, తీసుకోవచ్చా లేదా? సో ఆయన చెప్తున్న టాబ్లెట్ పేరు వినిపించట్లేదు, దాని కాంపోజిషన్ కావాలి. ఆయన చెప్తున్న ఏంటంటే లోకల్ గా ఉన్న బ్రాండ్ నేమ్ ఏదో చెప్తున్నారు. మాలిక్యూల్ ఏంటో తెలిస్తే, మాలిక్యూల్ తెలిస్తే కానీ అడ్వైస్ చేయలేము. వాళ్ళ ఫిజిషియన్ అడిగితే బెటర్. వ్యాక్సిన్ తీసుకోవటంలో ఆల్మోస్ట్ ఎనీ మెడికేషన్ మీద ఉన్న వాళ్ళందరూ కూడా హెజిటేట్ చేయకుండా తీసుకోవచ్చు. బ్లడ్ థిన్నర్స్ తీసుకుంటున్న వాళ్ళు, ఆల్రెడీ బ్లడ్ థిన్నర్స్ మీద ఉన్న వాళ్ళు, ఓరల్ కాన్సెప్టివ్ పిల్స్ మీద ఉన్న వాళ్ళు కొంతవరకు ఏ మోతాదులో తీసుకుంటున్నారు, కరెక్ట్ గా తీసుకుంటున్నారు లేదా ఇవి చెక్ చేసుకోవాలి. అండ్ ఇమ్యూనో సప్రెషన్ మీద ఉన్న వాళ్ళకి వ్యాక్సిన్ పూర్తి ఎఫెక్ట్ రావటానికి స్టిరాయిడ్ డోసేజ్ మినిమైజ్ చేసి మెయింటైన్ చేసుకోవాలి. 1-2 ఇమ్యూనో సప్రెసెంట్స్, మెథోట్రిక్సెట్, అజాథైప్రిన్ ఇలాంటివి ఒక 3-4 రోజులు మానేసి మళ్ళీ తిరిగి రెజ్యూమ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇట్లా కొన్ని డ్రగ్స్ కొద్దిగా అటు ఇటు చేంజ్ చేసుకునే అవసరం ఉంటుంది. కానీ వ్యాక్సిన్ తీసుకోకుండా ఉండాల్సిన అవసరం ఇప్పుడు ఎటువంటి వాళ్ళకి లేదు. రైట్, ఈ చిన్న అడ్జస్ట్మెంట్స్ చేసుకోవాలి. యా, ఇంకో కాల్ తీసుకుందాం. సునీత గారు కాల్ చేశారు. హలో మేడం, నమస్తే అండి. నాకు ఒక 24 days బ్యాక్ కోవిడ్ పాజిటివ్ వచ్చిందండి. నాకు 8 months పాపకి. నాకు వచ్చిన 3rd day కి ఒక రోజు పాపకి ఫీవర్ వచ్చిందండి. జస్ట్ ఫీవర్ వచ్చింది, 1 day వచ్చింది, 99-100 అలా వచ్చింది. పాప కూడా 1 day తర్వాత నేను ర్యాపిడ్ టెస్ట్ చేస్తే పాజిటివ్ వచ్చింది. సో నేను మామూలుగా మా దగ్గర ఉన్న పీడియాట్రిషియన్స్ అడిగితే వాళ్ళు ఒక పారాసిటమాల్ తప్ప ఫీవర్ కి ఇంకా వేరే ఏమి ఇవ్వద్దని చెప్పారు. సో నేను ఇవ్వలేదు. ఇప్పుడైతే ఆ ఒక్కరోజు తర్వాత నుంచి పాపకి ఇంకా ఫీవర్స్ అని అట్లా ఏం లేదు. సో ఇప్పుడు నేను పాపకి ఏమైనా టెస్ట్ చేయించుకుంటానండి?
ఇది కరెక్ట్ అడ్వైస్ ఇచ్చారు మీ పీడియాట్రిషియన్స్. సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ మాత్రమే చేస్తే సరిపోతుంది మైల్డ్ వెరైటీ ఆఫ్ కేసెస్ అన్నిట్లోనూ. ఒక సింపుల్ వైటమిన్ ప్రిపరేషన్ ఏదన్నా తీసుకుంటూ రోజు. ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎవరైతే అవేర్ గా ఉంటారో పేరెంట్స్, ఈ వార్నింగ్ సైన్స్, జ్వరం మళ్ళీ తిరిగి రావటం, జలుబు దగ్గు ముందు లేకుండా ఇప్పుడు రావటం, లేదా ముందు ఉన్నవి ఇంకా తీవ్రం అవ్వటం, వాంతులు విరోచనాలు చేయటం, ఎక్కువగా ఏడవటం, ఫీడింగ్ తక్కువ తీసుకోవటం, యూరిన్ సరిగ్గా పాస్ చేయకపోవటం, ఇలాంటి లక్షణాలు ఏమన్నా ఉంటే గనక వ్యాధి తీవ్రతరం దాలుస్తుందేమో అనే అనుమానం ఉంది. కాబట్టి మళ్ళీ యూ హ్యావ్ టు గో బ్యాక్ టు ద పీడియాట్రిషియన్. అండ్ ఇంపార్టెంట్లీ, ఒకవేళ గనక మీకు యాక్సెస్ లేదు పీడియాట్రిషియన్ కి, మనం ముందే తెలుసుకుంటే బెటర్ అని అనుకుంటే 4th 5th డేలో సింపుల్ సిబిపి సిఆర్పి చేస్తే వీళ్ళకి కాంప్లికేట్ అయ్యే అవకాశం ఉందా లేదా అనేది తెలుస్తుంది. బట్ రెగ్యులర్ టచ్ లో ఉండగలము. మేము వ్యాధి లక్షణాలు సరిగ్గానే గమనించుకొని పీడియాట్రిషియన్ అవసరం అయితే వెళ్ళగలము అని కన్సల్ట్ చేయగలము, యాక్సెస్ ఉంది మేము ఉన్న చోట్ల అంటే మీరు భయం పడాల్సిన అవసరం ఏమీ లేదు. ఒక 14 days బేబీలో ఏమన్నా మార్పులు వస్తున్నాయో చూసుకుంటూ ఉంటే సరిపోతుంది. ఒంటి మీద ర్యాష్ కానీ, కళ్ళు ఎర్రబడటం కానీ, నోరు పూచినట్టు ఉండటం కానీ, కాళ్ళు చేతులు వాపు రావటం కానీ, రెడ్ కలర్ లో యూరిన్ పాస్ చేయటం, కాఫ్ ఎక్కువ అవటం, వాంతులు రావటం, విరోచనాలు చేయటం, ఫీవర్ తగ్గింది మళ్ళీ తిరిగి రావటం, ఇవన్నీ మంచి సైన్స్ కాదు. అండ్ ఈ సందర్భంగా నేను ఒకటి చెప్దాం అనుకుంటున్నాను, చాలా ఇంపార్టెంట్ అండ్ వెరీ సింపుల్ థింగ్. ఫీవర్ అంటే ఏంటి అనేది చాలా మంది పేరెంట్స్ కి తెలియదు. చంకలో థర్మామీటర్ పెట్టి చూడండి, ఇన్ఫ్రారెడ్ అని, చెవులో పెట్టి చూసేది, తల మీద పెట్టి చూసేది, దూరం నుంచి చూసేది, ఇలా ఎటువంటి దాంతో టెంపరేచర్స్ చూడద్దు. అవేవి రికమెండెడ్ వేస్ కాదు. చంకలో 5 years బిలో పిల్లలకి, 5-6 years బిలో వాళ్ళకి చంకలో పెట్టాలి థర్మామీటర్. అది డిజిటల్ థర్మామీటర్ అయితే బీప్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. నార్మల్ మర్క్యూరీ థర్మామీటర్ అయితే 2 minutes పెట్టాలి క్లాక్ చూసి. పెట్టిన తర్వాత దానికి 0.5 or 1 degree యాడ్ చేయాల్సి ఉంటుంది. 2 నిమిషాలు పెట్టుంటే 0.5 degrees, దానికంటే తక్కువ సేపులోనే బీప్ వస్తే కనుక 1 degree యాడ్ చేసిన తర్వాత యాడ్ చేశాక 100 or above ఉంటే దట్ ఈస్ ఫీవర్. ఎనీథింగ్ బిలో దట్ ఈస్ నాట్ ఫీవర్. సో ఎఫెక్టివ్ గా చెప్పాలంటే 4 కింద పెట్టుకుంటే 100 లేదా అంతకంటే ఎక్కువ, చంకలో పెట్టుకుంటే 99 or అంతకంటే ఎక్కువ ఉంటేనే జ్వరం. మిగతావి టెంపరేచర్స్ కాదు. దాని కింద ఉంటే అవి జ్వరమే కాదు, ఆందోళన చెందొద్దు. రైట్, ఇంకో కాలర్ తీసుకుందాం. తిరుపతి గారు కాల్ చేశారు. హలో మేడం, నమస్తే మేడం. యా చెప్పండి తిరుపతి గారు. మాది కరీంనగర్ డిస్ట్రిక్ట్ జమ్మికొండ వీణాంక మండలం మేడం. యా చెప్పండి. అయితే మాకు చిన్నది కిరాణా షాప్ ఉంది మేడం. అయితే 2 చిన్న పిల్లలు ఉన్నారు, ఒకరు 5 years, ఒకరు 8 years మేడం. చెప్పండి. అయితే వాళ్ళు బయటికి ఏం వెళ్ళట్లేదు కానీ కొద్దిగా అప్పుడప్పుడు దగ్గుతున్నారు, మళ్ళీ కొద్దిగా భయం బాగా ఉంది మేడం. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోమంటారు మేడం? యా ఫస్ట్ థింగ్ ఈజ్ కొద్దిగా కాఫ్ చేయగానే భయం పడాల్సిన అవసరం లేదు. కొంతమందికి అలర్జిక్ థింగ్స్ ఉంటాయి. మీరు ఇట్లా ఆన్లైన్ కన్సల్టేషన్ తీసుకోగలిగితే మంచిదండి. పిల్లల్ని చూడకుండా ఈ దగ్గు కోవిడ్ కాదు, ఆ దగ్గు కోవిడే, లేకపోతే ఇంకోటి అనేది అడ్వైస్ ఇవ్వటం కరెక్ట్ కాదు. అండ్ చుట్టుపక్కల ఎవరికైనా కోవిడ్ ఇంట్లో వాళ్ళకి వచ్చి ఉంటే కొద్దిగా దగ్గు వస్తున్నా కూడా అది కోవిడ్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ భయం పడాల్సిన అవసరం లేదు. కోవిడ్ అయినా కూడా పిల్లల్లో 95% మంది ఎటువంటి భయంకర పరిస్థితుల్లోకి వెళ్లకుండానే రికవర్ అవుతున్నారు. 95% మంది 100 పిల్లల్లో. సో అయితే పెద్దవాళ్లలో కరోనా అని పాజిటివ్ అని తెలియగానే ఒక రకమైనటువంటి భయము, ఆందోళన ఇవన్నీ వస్తున్నాయి. అయితే పిల్లలు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు కరోనా అని తెలియగానే? అంటే మీరు చాలా మంది పిల్లలతో మీరు డీల్ చేస్తూ ఉన్నారు, వీడియో కన్సల్టెంట్ గా ఉన్నారు కదా, ఎలా వాళ్ళు అంటే భయపడుతూ ఉన్నారా, చాలా ఈజీగా తీసుకుంటున్నట్టుగా కనిపిస్తున్నారా? వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఎందుకంటే ఇది ఏజ్ గ్రూప్ బట్టి ఉంటుంది. నేను మీకు కొన్ని ఇంట్రెస్టింగ్ అనెక్డోట్స్ చెప్తాను. మొన్న వ్యాక్సిన్ కోసం ఒక చైల్డ్ ని తీసుకొచ్చారు, బిలో లైక్ 3 year old. ఒక క్యూట్ మాస్క్ పెట్టుకొని వచ్చారు. నేను జనరల్ ఎగ్జామిన్ చేస్తూ కొంచెం మాస్క్ కిందకి తీరా చూస్తానంటే తీస్తే కోవిడ్ వస్తుంది, నేను తీయను అని చెప్తున్నాడు ఒకళ్ళు. అండ్ ఇంకొకటి టీనేజర్స్ ఒక చైల్డ్ ని యాంగ్జైటీతో తీసుకొచ్చారు. రియల్ కన్సల్ట్ కి తెచ్చారు, వర్చువల్ కన్సల్ట్స్ లో కూడా
టీనేజర్స్ ఎవరెవరికి కోవిడ్ పాజిటివ్ వచ్చిందో వాళ్ళు పాప సోషల్ మీడియా మీద చాలా చదివి దే ఆర్ నాలెడ్జబుల్ కాబట్టి, కాకపోతే కంప్లీట్ గా తెలియదు కాబట్టి కొంతమంది యాంగ్షియస్ గా ఫీల్ అవుతున్నారు. సో ఇలా యాంగ్జైటీ ఇష్యూస్, సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్ ఎక్కువైనాయి టీనేజర్స్ లో. అది ఐసోలేటెడ్ గా ఉండటం మూలన, ఇంట్లోనే ఉండటం మూలన, అండ్ పేరెంట్స్ కాన్స్టెంట్ గా ఫోన్ పట్టుకుని తిరుగుతున్నావేంటి, ఫోన్ లో మాట్లాడుతున్నావేంటి, ఇంకా వేరే పని ఏమి చేయవా, ఇట్లాంటివన్నీ వాళ్ళ వెంట పడుతున్నందుకు కొంచెం మోర్ ఎంపథెటిక్ గా ఉండండి. పిల్లలు ఇంట్లో ఉన్నారు, మేమే చెప్తాం గ్యాడ్జెట్స్ మీద ఎక్కువసేపు ఉండకూడదని, బట్ అలాంటి మేమే చెప్తున్నాం. మోర్ ఎంపథెటిక్, లాంగ్ రోప్ ఇవ్వండి. అంటే కొంత రూల్స్ సడలించండి. వాళ్ళు కూడా మనమే ఎప్పుడు లైఫ్ టైంలో ఎక్స్పీరియన్స్ చేయని ఒక విపత్కర పరిస్థితుల్లో అపోకాలిప్స్ లాంటి దాంట్లో ఉంటున్నాం. ఏం జరుగుతుందో ప్రతిరోజు న్యూ థింగ్స్ జరుగుతున్నాయి. అలాంటి పిల్లల్ని వాళ్ళ ఫ్రెండ్స్ తో టచ్ లో ఉండటానికి ఎంకరేజ్ చేయండి. వీడియో కాల్స్ అలౌ చేయండి, జూమ్ మీటింగ్స్ పెట్టండి వాళ్ళకి, టీనేజర్స్ పర్టికులర్లీ. అలా ఇంటరాక్ట్ అవటం మూలన వాళ్ళకి కొంచెం ఉల్లాసంగా అనిపిస్తుంది. బయటికి వెళ్ళి కలవటం ఎలానో కుదరదు. సో వర్చువల్ గా అన్న కలవనివ్వండి. అలానే ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ తోటి మాట్లాడించడం, అండ్ కలిసి కూర్చుని వీలైతే ఇండోర్ గేమ్స్, మూవీస్ వాచ్ చేయటం పేరెంట్స్ తో పాటు, ఇట్లాంటివన్నీ చేస్తూ ఉండాలి, ఫన్ యాక్టివిటీస్. అండ్ సో పిల్లల్లో ఎక్కువ, చిన్న పిల్లల్లో భయం ఏమంత ఎక్కువ కనిపించట్లేదు, కానీ టీనేజ్ పిల్లల్లో కొంతవరకు వాళ్ళు యాంగ్షియస్ గా ఫీల్ అవుతున్నారు. అండ్ పేరెంట్స్ కూడా వాళ్ళని విపరీతంగా స్ట్రెస్ లో పెడుతున్నారు కొంతమంది తెలియక. అలా చేయకండి, కంపాషనేట్ గా ఉండండి పిల్లలతో. రైట్, థ్యాంక్ యూ సో మచ్ షర్మిల గారు, చాలా డౌట్స్ క్లారిఫై చేశారు. థ్యాంక్ యూ వన్స్ అగైన్. నైస్ టాకింగ్. సో ఇది ఇవాల్టి ప్రైమ్ డిబేట్. రేపటి డిబేట్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.